అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి ఆ టైటిల్‌కి తగ్గట్టుగా ఎక్కడ చూసినా ఇదే పేరు వినిపిస్తోంది. ఇదే సినిమా కనిపిస్తోంది. ఈ కంటెంటే కనిపిస్తోందనమాట. సో, ఆ రేంజ్‌లో ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అటు సోషల్ మీడియా ఓపెన్ చేసినా, లేకపోతే టీవీలో ప్రమోషన్స్ చూసినా, ఎక్కడైనా ఇవే పాటలు, ఇదే కంటెంట్, ఇదే ప్రమోషన్స్ అనమాట. నిజంగా ఆల్రెడీ ఈ విషయంలో మాత్రం సూపర్ సక్సెస్ అయిపోయారు టీమ్ అందరూ. ఫైనల్‌గా ఆడియన్స్ అందరేంటంటే, "మేమొస్తాం థియేటర్స్‌కి. మేము చూస్తాం" అంటున్నారనమాట. సో, నిజంగా సినిమాకి సంబంధించి ఎంత హిలేరియస్ కంటెంట్‌ని మా ముందుకు తీసుకొచ్చారు అంటే, ఎంత ప్రామిసింగ్‌గా అనిపించే కంటెంట్‌ని తీసుకొచ్చారు అనంటే, థియేటర్స్‌కి రావడానికి ప్రేక్షకులు ఈరోజు వెయిట్ చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. అఫ్‌కోర్స్ అంతగా ఈ కాంబినేషన్‌ని ఆల్రెడీ ప్రేక్షకులు ప్రేమించేసి ఉన్నారు కాబట్టి, ఇదే కాంబినేషన్‌ని వెండితెర పైన కూడా చూసి ఎంజాయ్ చేయడానికి మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. ఎందుకంటే ఇక్కడున్న ఒక డ్యూయో గురించి మనకు తెలిసిందే గదండీ! ఆబ్వియస్‌గా వాళ్ళిద్దరి డైరెక్షన్‌లో ఒక షో ఒస్తోంది అంటే టీఆర్‌పీలు బద్దలైపోతాయి. ఇంకా ఆ స్లాట్‌లో వేరే ఎక్కడ ఎవరు ఏం రాసుకోకూడదు అని అనుకునే రేంజ్‌లో వాళ్ళిద్దరి కాంబినేషన్ వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో, అటువంటి ఒక డ్యూయో డైరెక్టర్స్ నితిన్ గారు అండ్ భరత్ గారు ఫస్ట్ టైమ్ థియేటర్స్‌లో బిగ్ స్క్రీన్‌లో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి మన ముందుకొస్తున్నారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యూ బోత్ అండి. అండ్ ఆఫ్‌కోర్స్ ప్రదీప్ గారు, ఎక్కడున్నా రాజేరా అన్నట్టు మా మాచిరాజు గారు ప్రదీప్ మాచిరాజు గారు ఎక్కడున్న ఎంటర్‌టైన్‌మెంటే గ్యారంటీ అని అర్థమైపోతోంది. సో, ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాతయితే ఇంకా ఈగర్‌గా ఉన్నామన్నమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా థియేటర్స్‌కి వెళ్ళి సినిమాని కంప్లీట్‌గా హిల్లేరియస్‌గా ఎంజాయ్ చేయాలి అని వెయిట్ చేస్తున్నాం ప్రదీప్ గారు. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ టు యూ యాస్ వెల్. అండ్ ఆఫ్‌కోర్స్ 'రథన్' గారు అంటేనే ఒక మ్యూజికల్ బ్లాక్ బస్టర్ గ్యారంటీ. ఆ పేరుకే ఆ గ్యారంటీ ఉంది అని చెప్పాలి. సో, అటువంటి ఒక బ్యూటిఫుల్ కంపోజర్ ఈ సినిమాకిచ్చిన ప్రతి పాట సూపర్ డూపర్ సక్సెస్ అయిపోతూ వస్తూనే ఉంది. సినిమాని పైకి తీసుకువెళ్తూనే ఉంది. ఆడియన్స్‌లోకి తీసుకువెళ్తూనే ఉంది. థాంక్ యూ సో మచ్ రతన్ గారు ఫర్ దిస్ బ్యూటిఫుల్ ట్యూన్స్. ఐయామ్ ష్యూర్ ఈ జాన్రాలో గూడా మీ స్కోర్‌ని మేము వినబోతున్నాం, ఎంజాయ్ చేయబోతున్నాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. సో, యెస్, ఎంఎన్ బాలరెడ్డి గారి విజువల్స్ తోటి, పీకే ఎడిటింగ్ తోటి ఈ సినిమా మన ముందుకొచ్చేస్తోంది. సో, మరి ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ గురించే మనం మాట్లాడుతూ మొదలు పెట్టేసాం గాబట్టి, ప్రమోషనల్ సాంగే చూసి మొదలు పెడదాం ఇవాల్టి ప్రెస్ మీట్‌ని కూడా. సో, ఈ మధ్యనే రిలీజ్ అయ్యి సూపర్‌గా హల్చల్ చేస్తోంది ప్రమోషనల్ సాంగ్. సో, ఒక్కసారి ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ పైన కూడా చూసేద్దాము. కెన్ వి హావ్ ద సాంగ్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? లైట్స్ ఆఫ్.
యాక్చువల్‌గా సాంగ్ ఎంత క్యాచీగా ఉందో, సాంగ్ వినగానే పాడుకునేలాగా, కొరియోగ్రఫీ చూడగానే చేసేలాగా, సో అంత కనెక్ట్ అయిపోయేలాగా ఉంది సాంగ్. అండ్ ఈ సాంగ్‌కి సంబంధించిన ఒక స్పెషాలిటీ నాకు యాక్చువల్లీ ఇందాకే తెలిసింది. ప్రదీప్ గారు పొద్దున్నే చెప్పారంట ఈ సాంగ్ గురించి. సో రతన్ గారు మంచి మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్కులు కొట్టేశారు. మంచి హస్బెండ్, ఫాదర్ అన్నీ అయిపోయింది. ఆ మంచి అల్లుడుగా కూడా మార్కులు కొట్టేద్దామని కదా మీ ప్లాన్ అంతా? రతన్ గారి మామగారు ఊరికనే అలాగా రాగం తీస్తూ పాడిన పాటని ఆయన పాటగా కంపోజ్ చేసేసి సినిమా ప్రమోషనల్ సాంగ్గా మా ముందుకు తీసుకొచ్చేసారు. ఇంతకీ మామగారికి ఏమైనా క్రెడిట్ ఇచ్చారా లేదా? పేరు కాకుండా రెమ్యూనరేషన్ అన్ని వెళ్ళాయా? ఓకే. సో యెస్, ఈ సాంగ్ ఆ విధంగా కూడా చాలా స్పెషల్‌గా ఉంది. అందుకనే సాంగ్ విన్నప్పుడు కూడా మనకు చాలా కొత్తగా అనిపిస్తుంది. ఇంతకీ మా అందాల చందమామ ఎక్కడ? అబ్బాయి ఇక్కడే ఉన్నాడు. అమ్మాయి ఎక్కడ? వస్తుందా? అక్కడ అమ్మాయి కదా! అక్కడే ఉందా? ఇక్కడికి వచ్చేయమని చెప్పండి ఇప్పటికి. యాహ్! ఓకే. సో యెస్, మరి ఇవాళ మనందరం ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి ఉన్నటువంటి ఆ స్పెషల్ రీజన్, ఆ విషయంలోకి వచ్చేద్దాం. మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్ టుడే. మామూలుగా మనకి ఒక సినిమాకి ప్రమోషన్ కావాలి అని అనుకున్నప్పుడు ఇండస్ట్రీ నుంచి ఒక పెద్ద మనసుతో ఒకళ్ళొచ్చి సపోర్ట్ చేసి ముందుకు తీసుకువెళ్తే ఉండే ఆ సపోర్ట్ కానీ, ఆ ఆనందం కానీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ ఆ వ్యక్తి పెద్ది అయితే ఇంకో రేంజ్‌లో ఉంటుంది. ఈసారి ప్రదీప్ కోసం వచ్చిన పెద్ది ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ బిగ్ టికెట్‌ని లాంచ్ చేసి టీమ్‌ని విష్ చేయడం జరిగింది. హార్టీ కంగ్రాచ్యులేషన్స్ గైస్. సో స్టార్టింగ్‌లోనే సూపర్ స్టార్ మహేష్ బాబు గారు పాటని గురించి ట్వీట్ చేయడం, ఆ పాట ఏ రేంజ్ సక్సెస్ అయిందో మనందరం చూసాము. అండ్ ఈరోజు ద గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు హిమ్సెల్ఫ్ పెద్దిగా టీం మొత్తాన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ప్రదీప్ గారు హార్టీ కంగ్రాచులేషన్స్ అండి. ఇండస్ట్రీ అంతా మన ప్రదీప్ అనుకుని వస్తున్నారు చూసారా? దిస్ ఇస్ సో ఐ థింక్ ఇట్స్ అన్ అచీవ్మెంట్ ఫర్ యూ. సో మరి ఆలస్యం చేయకుండా ఆ మూమెంట్ ఎలా ఉంది, ఎలా జరిగింది, రామ్ చరణ్ గారి విషెస్ ఎలా అందుకున్నారు ఒక్కసారి బ్యూటిఫుల్ వీడియో ద్వారా చూసేద్దాము. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? మన సినిమా అక్కడమ్మ ఇక్కడమ్మ ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో ఫస్ట్ టికెట్ ఏదైనా మంచి స్టార్ చేతిలో పెట్టాలి. ఏమైంది? డేట్ చూస్తే రేపొద్దునేమో మేషో గారు షూటింగ్, ప్రభాస్ గారు. దేనికి లెక్కెడుతున్నావు? అదే నువ్వు రిలీజ్ చేయమంటున్నావు, టికెట్ కొనమన్నావు, పెంచుతారన్నావు. మొహం పగిలిద్ది. నేను చెప్తుంది గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్ పెద్ది. ఆయన చెప్పినది వెళ్ళాలి. స్టార్ గారు యా ఎంత మీ ఇద్దరు క్లోజ్ అయితే మాత్రం కరెక్ట్గా ఫోన్ చేస్తాం ఆయనకి. కానీ మనం ఇంకా ప్లాన్ చేసుకోవాలి కదా. సార్ యాక్చువల్లీ హాయ్, ఇక్కడ మై గారు సుబ్బారావు గారు నమస్తే సార్. గుర్తుపడారు సార్? ఇంకా పడి సార్. ఓకే సార్, ఓకే. ఎవరి సుబ్బారావు? ఆ ఇంట్లో వంట ఉందా? అలా ఆయన ఇంటి ఇస్తా. బాస్ ఇది పెట్టగానే సార్ పక్కన మగధరలో మన గెటప్ పెట్టండి అని చెప్పాను. వెంటనే చరణ్ సార్ అక్కడ పెట్టింది. నువ్వు చెప్పావా? మనకి ఏం చెప్తే అంతా చరణ్ గారికి అనుకున్నాం. ఈ పెయింటింగ్ సార్ నువ్వే సార్ పెయింటింగ్ వేసి కూడా కూర్చొని ఆ పేపర్ నేనే ఇచ్చాను. మరి రెగ్యులర్ అనుకుంటున్నా ఇంట్లో సూపర్గా ఉంటున్నారు కదా. కంగారు పడుకో, రిలాక్స్ కూర్చో అన్న. సార్ పిలుస్తున్నారు. ఓకే, అదే వద్దన్నది మార్నింగ్ కదా, స్లోగా వెళ్ళాలి. చూపున్నాము ఫాలో రా. ఆగిపోయేదా? ఆ స్టోన్ ఉందా? అవునండి, చరణ్ గారు ఫారెన్ నుంచి తెచ్చారంట. ఓ నైస్. నీకెలా తెలుసు? ఇంతకుముందు వచ్చావా? ఇదే ఫస్ట్ టైం, కానీ ఇండియాలో దొరకగా. ఏం చూస్తున్నా వస్తారులే, పెద్ద షూటింగ్ త్వరగా వచ్చామని చెప్పారు. త్వరగా వచ్చుంటారు. నువ్వు చెప్పావా? యా, ఆయన వచ్చినట్టు ఊరు ఫస్ట్ టైం చూసినట్టు మీద పడిపోకు. టక్కలు తీసుకోవడం అది చేయకు, నార్మల్గా బిహేవ్ చేయి. ఓకేనా? ఒకవేళ సార్ నేను గుర్తుపట్టకపోయినా నేను పరిచయం చేస్తాను. డోంట్ వరీ. ఓకేనా?
ఎన్ని రోజులు మౌనా బాగున్నాను. ఎవరి అబ్బాయి కనుక సార్ నన్ను గుర్తుపట్టలేదు సార్ మంచి షూటింగ్లో ట్యాన్ అయిపోయినట్టున్నాను ఇంకేంటి అది అదే మా సినిమా అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి. సార్ మీరు నన్ను గుర్తుపట్టాలంటున్నారు మా దగ్గర షూటింగ్ అప్పుడు గుర్రం పోయేటప్పుడు బొడ్డు వేషంలో వచ్చి పడ్డ దిగాను కదా సార్ అదే రంగస్థానంలో నన్ను కొట్టాను కదా సార్ 3 days నొప్పి వచ్చింది నాకు. కూర్చో కిషోర్ కూర్చో. సార్ ఏంటి కిషోర్ అంటున్నారు? సార్ పేర్లు గుర్తున్నారు ఓన్లీ మనుషులను ఏంటది మనం మాది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే ఫిలిం ఫినిష్ చేసుకున్నాం. April 11th రిలీజ్ అవబోతుంది. ఇట్స్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఫుల్ ఆన్ ఫన్. ఈ సమ్మర్కి రిలీజ్ చేస్తున్నాం. బిగ్ బ్లాక్ బస్టర్ కొట్టాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాది ఫస్ట్ డే ఫస్ట్ షో ఫస్ట్ టికెట్ మీకే అమ్ముదామని వచ్చిందా? టికెట్ కొనాలంటే ఎవరైనా టికెట్ అమ్మాలి కదా. అయ్యో నేను అమ్ముతాను సార్. మా ఈ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమా ఈ సమ్మర్కి రాబోతున్న ఒక మంచి ఎంటర్టైనర్. సో ఫ్యామిలీ నీకు ఏం తెలియదు ఊరుకో నేను అమ్ముతాను చూడు. సో దిస్ మూవీ ఇస్ కాల్డ్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సార్ వీఆర్ సేలింగ్ ఫర్ 1+1 ఆఫర్ సార్. మీరు ఒక టికెట్ కొనుక్కోవచ్చు, 30% కూడా తీసుకెళ్ళచ్చు. పాప్కార్న్ మొత్తం మీరు కొనుక్కోవచ్చు సార్. కాబట్టి వాళ్ళు పింకర్ మేడం కొనుక్కోవచ్చు. ఏమైనా సర్ఫ్ సబ్బులు ఇవన్నీ అమ్ముతున్నావా? ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. సార్ నాకు అర్థమైంది సార్, మాస్ పల్స్ లేదు. ఒక్క నిమిషం సార్ 150 చూస్తారు కానీ బాబు కొనండి చూడటం కాదు 50 ఎవరయ్యా అబ్బాయి? ఎక్కడికి తీసుకొచ్చారు ఈ అబ్బాయిని? సారీ సార్, ఇలా కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తాడు. కిషోర్ నువ్వు కూర్చో. ప్రదీప్ నువ్వే టికెట్ ఇచ్చేస్తా. టికెట్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏంటండి ఇది? అంటే టికెట్ కొనుక్కుంటున్నారు కదా దాన్ని డబ్బుల కోసం Questions మొత్తం ఇక్కడే లాగేద్దాం అనుకుంటున్నా. అది ప్రజలు ఇస్తారు. నేను ఒక టికెట్ కొను. ఆల్ ది బెస్ట్ ప్రదీప్. థ్యాంక్ యూ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఏ సత్య ఎలా ఉన్నావు? చాలా బాగుంది. నాకు అర్థమైంది సార్. నా రోజు పద్ధతి కొనుక్కుంటున్నారు కదా. పెద్ద షూటింగ్ రా టైంకి. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ప్రదీప్. Hope to see a blockbuster with this Akramai. థ్యాంక్ యూ సార్. Oh my God, such a sweet gesture by the global star Ram Charan garu. Ram Charan garu, we love you. Thank you so much for beautiful gesture. అసలు ఇంతసేపు టైం స్పెండ్ చేసి ఇంత బ్యూటిఫుల్గా పార్టిసిపేట్ చేసి ఇంత మంచి మనసుతో టీంని విష్ చేయడానికి ముందుకు వచ్చినందుకు రామ్ చరణ్ గారికి మరొక్కసారి స్పెషల్ థ్యాంక్స్ టు యూ సార్. సత్య గారు అయితే హిల్లేరియస్ అసలు. యాక్చువల్గా మాకు ఈ వీడియోని మళ్ళీ చూడాలనిపిస్తుంది. సరే ఇంక ఇవాళ ప్రెస్ మీట్ ముందుకు జరగాలి కాబట్టి వీలైతే లాస్ట్లో చూద్దాం, ఓకే? సో ఈ కంటెంట్, ప్రమోషనల్ కంటెంట్ని కూడా సత్య గారు ఎంత స్పెషల్గా చేశారు అని అంటే వీ కెన్ జస్ట్ ఇమాజిన్ రేపొద్దున్న సినిమాలో త్రూ అవుట్గా ఆయన్ని మనం ప్రదీప్ గారితో పాటు చూడబోతూ ఉన్నాము. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ ఇంకా అసలు ఇప్పుడే మేము అసలు కూర్చుని ఉండలేకపోతున్నాం నవ్వుతూ. సో అలాంటిది ఇక థియేటర్లో ఎలా ఉంటుందో వీ కెన్ జస్ట్ ఇమాజిన్. ప్రదీప్ గారు గోల్డెన్ హ్యాండ్తో అలా షేక్ హ్యాండ్ ఇచ్చి ఆల్ ద బెస్ట్ బ్లాక్ బస్టర్ అన్నారు. సో ఎస్, అమ్మాయి ఇక్కడికి వచ్చేసిందా? హాయ్ దీపిక, హార్డీ వెల్కమ్. ఎస్, మరి అమ్మాయికి ఇక్కడికి వచ్చేసింది కాబట్టి అందరినీ కూడా ఇక్కడికి స్టేజ్ పైకి పిలిస్తే బాగుంటుంది కాబట్టి ఆలస్యం చేయకుండా టీం మొత్తాన్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సో ముందుగా వెండి తెర పైన ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోబోతున్నటువంటి మా డైరెక్టర్స్ జియోకి వెల్కమ్ చెప్పేద్దాము. నితిన్ గారు అండ్ భరత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో April 11th థియేటర్స్లో కంప్లీట్గా ఎంటర్టైన్ చేయడానికి ఒక బెస్ట్ సమ్మర్ మూవీగా మన ముందుకు వస్తున్న అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్న డైరెక్టర్స్ ఇద్దరికి వెల్కమ్ చెప్పేస్తూ, ఆల్సో వీ హ్యావ్ అవర్ ఆర్ట్ డైరెక్టర్ ఆశిష్ గారు ఈజ్ హియర్. ప్లీజ్ వెల్కమ్ ఆశిష్ తేజ్ గారు.
ఆల్సో డిఓపి ఎంఎన్ బాలరెడ్డి గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రానికి డిఓపిగా చేసినటువంటి ఎంఎన్ బాలరెడ్డి గారే ఈ సినిమాకి కూడా విజువల్స్ అందించడం విశేషం. సో ఆయనకి హార్టీ వెల్కమ్. ఆల్సో సందీప్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? రైటర్ సందీప్ గారిని, ఈ చిత్రానికి స్టోరీ అండ్ డైలాగ్స్ అందించిన సందీప్ గారు ఇస్ హియర్. అండ్ ఎడిటర్ పీకే ఈజ్ హియర్. పవన్ కళ్యాణ్ గారు వచ్చారా? వస్తూ ఉన్నారా? వచ్చాక చెప్పండి, పిలుద్దాం మళ్ళీ. ఓకే. అండ్ సుభాష్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? ప్రొడక్షన్ పార్ట్నర్ సుభాష్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏమిటి ఫాలోయింగ్? ఓకే, సో ఆలస్యం చేయకుండా మనందరికీ బ్యూటిఫుల్ సాంగ్స్తో, బ్యూటిఫుల్ మెలోడీస్తో, బ్యూటిఫుల్ మెమరీస్ ఇచ్చే మ్యూజిక్ డైరెక్టర్ రథన్ గారికి హార్టీ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. రథన్ గారు, ప్లీజ్ వెల్కమ్. అండ్ మా రాజుని రాజాని కలిపి పిలుద్దామా? So yes, Raja, please welcome Deepika Pilli to please join the stage. And of course, the most entertaining and the most humble and the most beautiful person, Pradeep Garu, to please join the stage. So akkada ammayi ikkada abbayi ikkadiki raabothu unnaru vedika paiki. వెల్కమ్ బోత్ ఆఫ్ యూ. సో ఎస్, ముందుగా మా మీడియా ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రూప్ ఫోటో ఇచ్చేద్దాము. ఒక్కసారి యాజ్ ఇట్ ఈజ్ అలాగే నిలబెడితే. లేదు, ఛానల్ కెమెరాస్ ఉన్నాయి ఇంకా. మళ్ళీ రెడీ. భరత్ గారు సీరియస్గా తీసుకున్నట్టున్నారు. ఓకేనా? డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎవరికి మైక్ ఇస్తే తిట్టుకోకుండా ఉంటారని ఆలోచిస్తున్నాను. సందీప్ గారు రండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి.
సో అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అండి ఏప్రిల్ 11 రిలీజ్ అవుతుంది. చాలా మంచి సినిమా అండి. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు చాలా మంచి కథ చెప్పడానికి ట్రై చేసాం. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ నితిన్ అన్న, థ్యాంక్ యూ భరత్ అన్న ఫర్ ద ఆపర్చునిటీ. నితిన్ అన్న, భరత్ అన్న నాకు ఆల్మోస్ట్ ఒక 10 years నుంచి తెలుసు. టెలివిజన్ డైరెక్టర్స్ మీలో చాలామందికి కూడా తెలుసు. టెలివిజన్లో పీక్స్ చూసారండి. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఒకరోజు ఫోన్ చేసి ఇట్లా టెలివిజన్ క్విట్ చేసి సినిమాల్లోకి వద్దాం అనుకున్నప్పుడు నేను నిజంగా నమ్మలా. టెలివిజన్లో ఎంత పీక్స్, ఎంత సక్సెస్ చూసినప్పుడు మళ్ళీ సినిమా అంటే జీరో నుంచే స్టార్ట్ చేయాలి. నేనైతే ఇది ఇంత డేరింగ్ స్టెప్ తీసుకుంటారనుకోలేదు. అలాంటి స్టెప్ తీసుకుని ఇంత మంచి సినిమా డైరెక్ట్ చేసి అందులో నన్ను ఒక పార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రదీప్ అన్న, థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ అన్న. నేను ప్రదీప్ అంతా ఈ సినిమా చేస్తున్నాను మా ఇంట్లో చెప్పినప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా మదర్ కానీ మా ఫాదర్ కానీ. మా ప్రదీప్ అన్నంత లవ్ అండ్ రెస్పెక్ట్ మీ మీద ఉందన్న. మా ఇంట్లోనే కాదు, తెలుగు స్టేట్స్లో ప్రతి ఇంట్లోనూ ఆ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉంది. ఎంత మంచి సినిమా రాసే ఛాన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ రాజా. థ్యాంక్ యూ. మొత్తం స్పీచ్లో ఒక్కసారి కూడా కెమెరా వైపు చూడలేదు తెలుసా మీరు? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నేను ఇంక ఇబ్బంది పెట్టాను, అమ్మో. ఓకే, ఆశీష్ గారు మాట్లాడతారు ఇప్పుడు, ది ఆర్ట్ డైరెక్టర్. ఎస్, ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మా సినిమాని ఇంత ప్రమోట్ చేస్తున్నందుకు చాలా రుణపడి ఉంటాం మీకు. ఈ సినిమా ఫస్ట్ నాకు నితిన్ భరత్ స్టోరీ చెప్పినప్పుడు ఏమన్నా స్టోరీ, అసలు ఏం స్టోరీ ఇది, ఇట్లా చేసిరేంది. సినిమా మొత్తం ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. అసలు అంతా వేరే లెవెల్ ఉంటుంది సినిమా మొత్తం. పడి నవ్వుతారు సినిమా మొత్తం చూసిన వాళ్ళు. నితిన్ భరత్కి చాలా థ్యాంక్స్. వీళ్ళు అందరికి లైఫ్ ఇచ్చినట్టే ఈ సినిమా అందరికీ లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. నితిన్ భరత్ వాళ్ళు, జబర్దస్త్, ఇవి అన్నీ ఇంకా అందరికీ పరిచయమే వాళ్ళ పేర్లు. వాళ్ళు చేయబట్టి చాలామంది బయటకు వచ్చారు. చాలామంది ఇప్పుడున్న కామెడియన్స్, ఆర్టిస్టులు వాళ్ళందరూ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. అలాంటి వాళ్ళకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. ఎట్ ది సేమ్ టైం మన మ్యూజిక్ డైరెక్టర్ రాధాను, ఆయన పాటలు డిఫరెంట్గా ఉంటాయి. అసలు ఆయన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటేషన్స్ అవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. అందాల రాక్షసి కానీ, అర్జున్ రెడ్డి కానీ, దాని తర్వాత అంత పెద్ద మ్యూజికల్ హిట్ అయిన ఫిలిం ఇదే అనిపిస్తుంది. ఎందుకనంటే సాంగ్స్ అందరికీ రీచ్ అయిపోయినాయి. నేనైతే లూప్లో వింటూ ఉన్నా సాంగ్స్ మొత్తం. కార్లో ఎక్కుడుతూనే అవి ఆన్ అవుతాయి, వింటూనే వెళ్ళిపోతూ ఉంటాయి ఎటాండాటింగా. సో ఇంత పెద్ద మ్యూజిక్ ఇచ్చి ఈ సినిమాకు సపోర్ట్ చేసిన మా రాధన్ గారికి చాలా థ్యాంక్స్. అసలు వేరే లెవెల్లో ఉన్నాయి సాంగ్స్ అయితే. అండ్ నెక్స్ట్ మా బాలరెడ్డి అన్న, బేబీ ఇంత పెద్ద సక్సెస్, 100 కోట్ల క్లబ్, కల్ట్ బొమ్మ ఇచ్చిండు. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క విజువల్ వేరే లెవెల్. అంటే ఆ డైరెక్టర్ సినిమాలో బాగా చేద్దామని అనుకుంటాం, ఏదో చేద్దాం అనుకుంటాం, సినిమా స్క్రిప్ట్ తగ్గట్టుగా మేము చేసే సెటప్స్ కానీ అన్నీ అవి సినిమాటోగ్రాఫర్ ప్రాపర్గా చూపిస్తేనే దానికి ఆ ఎన్హాన్స్మెంట్ కానీ, ఆ కలర్ కానీ, కలర్ థీమ్ కానీ అవన్నీ ప్రాపర్గా ఇద్దరం డిస్కస్ చేసుకొని సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయాను అన్నట్టు. సినిమా ఎక్కడ కూడా మీకు ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా చాలా బాగా క్యాప్చర్ చేసిండు బాలరెడ్డి అన్న. అండ్ కాస్ట్యూమ్స్ మానస కూడా చాలా బాగా చేసింది సినిమాలో. సాంగ్స్లో చూసుకుంటే ప్రతి ఒక్క అందరూ మాట్లాడుకుంటున్నారు, అంత కొత్తగా ఉంది, అంత కాస్ట్యూమ్స్ కానీ, కలర్ ప్యాలే కానీ. అంటే ఒక చిన్న సినిమా లెక్క లేదు ఇది, పెద్ద సినిమా లెక్క. అందరూ చాలా అప్రిషియేట్ చేస్తున్నారు, సాంగ్స్ చూస్తున్నారు, విజువల్గా అంత బాగున్నాయి. అంటే దానికి కాస్ట్యూమ్స్, డిఓపి వర్క్, నా వర్క్, దానివల్ల సాంగ్స్ అంతా బాగా వచ్చినాయి. అండ్ నెక్స్ట్ మా సుభాష్ బ్రో. సుభాష్ అందరికీ ఎవరు వచ్చినా కూడా ఫుడ్ పెట్టి చంపేస్తాడు అన్నట్టు. సెట్లో వచ్చిందంటే ఆయన కూర్చోబెట్టి ఆయన పుట్ట మొత్తం బలిగిపోవాలి. తిని అమ్మ సాగు కొడతాడు. షూటింగ్ చేసుకున్నాడుగా, పండుకున్నాడా లేకపోతే ఏందో అర్థం కాలే. సినిమా షూట్ జరిగిన ప్రతిసారి ఆయన హాస్పిటాలిటీ ముందు ఎవరి హాస్పిటాలిటీ సరిపోదు. ఇక అందరికీ మంచి ఫుడ్ పెట్టి
బాగా చూసుకుంటాడు సుభాష్. ఇక పైసలు అంటే అది వేరే ముచ్చట, ఇక అది అది ఆయన మేనేజ్మెంట్ స్కిల్స్ వేరే ఉంటాయి. కానీ మనోడు పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు, పెద్ద ప్రొడ్యూసర్ అయ్యి అందరికి లైఫ్ ఇస్తాడు అనుకుంటున్నా. నెక్స్ట్ దీపిక గారు. ఫస్ట్ ఈమెను ఎందుకు పెట్టిరు ఈ సినిమాలో అనిపించింది, కానీ ఈమె మస్తు చేసింది. అంటే ఆ క్యారెక్టర్కి చాలా యాప్ట్ అన్నట్టు, ఆమె తప్ప ఎవరు చేయరు అన్నట్టుగా. ఆమె కాస్ట్యూమ్స్ కానీ ఆమె లుక్ కానీ అసలు రాజా క్యారెక్టర్లో ఆమె మిడిపోయింది అన్నట్టు. అంటే ఆమె తప్ప వేరే వాళ్ళని చూడలేము మనం, అంత బాగా చేసింది. సో డెఫినెట్గా మీరు అందరు ఎంజాయ్ చేస్తారు. ఇక లాస్ట్ మా ప్రదీప్ అన్న. లాస్ట్ అని ఎందుకనంటే అన్న ఈ సినిమాకి చాలా ప్రాణం పెట్టి చేసిండు. అన్న ప్రతి షో ఎట్లా ఎంటర్టైన్ చేస్తాడో సినిమాలో కూడా అట్లా ఎంటర్టైన్ చేసిండు. అందరినీ పడి పడి నవ్వేలా చేస్తాడు. సినిమా మొత్తం ఫుల్ ప్రాణం పెట్టి చేసిండు. అన్నకి అన్న కోసం కావాలి, మా కోసం, అందరి కోసం ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. హిట్ అయ్యి పైసలు ఫుల్ రావాలి. అన్న ఇంకా 10 సినిమాలు తీయాలి. ఒక 200-300 మందికి అందరికీ మనోడు భోజనం పెట్టాలని అనుకుంటున్నా. సో అట్లా మా సినిమాని సపోర్ట్ చేయండి. April 11th మా సినిమా రిలీజ్ అవబోతుండే, అంటే ఎల్లుండే. అందరు వచ్చి సినిమాని సపోర్ట్ చేసి, మాకు సపోర్ట్ చేసి మమ్మల్ని అందరినీ ఒక మంచి రేంజ్లో పెట్టాలని అనుకుంటున్నా. ఇంకా నా ఫ్యామిలీ మెంబర్స్కి అండ్ నా ఫ్రెండ్స్కి, నన్ను ఇంత దూరం తీసుకొచ్చిన నా వెల్ విషర్స్కి, నా డైరెక్టర్స్కి అండ్ మా ప్రొడ్యూసర్స్కి. ఇంకొకరిని మర్చిపోయినా, మన పీకే. ఆయన ఆ పెద్ద మనిషి జూని గింతనే ఉంటాడు, కానీ మామూలు అయ్యాడు ఎడిటింగ్. మేజర్ అంటాడు, తర్వాత ఏదేదో అంటూ ఉంటాడు. ఈ సినిమా కూడా అట్లనే చేసిండు. ఈ సినిమాకి చాలా బాగా ఎడిట్ చేసిండు. సినిమా మీరు 11th చూస్తారు, ఫుల్గా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. మీరు ఆర్ట్ డైరెక్టర్ అయి మంచి పని చేశారండి. యాంకర్ అయి ఉంటే చాలా కష్టమైపోయేది మీకు. ఫిల్టరే లేదు అసలు. ఎనీవేస్, యాక్చువల్లీ అసలు ఈరోజు నాకు ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఫీలింగ్ లేదు. యాక్చువల్ సక్సెస్ మీట్ హోస్ట్ చేస్తున్న వైపు కనిపిస్తుంది ఇక్కడ. అంత బ్యూటిఫుల్గా హ్యాపీ స్మైల్స్ కనిపిస్తున్నాయి. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ ఎట్ దిస్ పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది, డెఫినెట్లీ ఈ సినిమా ఆల్రెడీ ఒక విషయంలో సూపర్ డూపర్ సక్సెస్ అయిపోయింది. దట్ ఈస్ ద మోస్ట్ సెన్సేషనల్ బ్యానర్ అండ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడం. సో ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా ప్రొడక్షన్ గురించి సుభాష్ గారు, బాలరెడ్డి గారు, బాలరెడ్డి గారు వచ్చేయండి. పర్లేదు, ఎప్పుడు ఒకప్పుడు మాట్లాడేయాలి కదండి, వచ్చేయండి. సరే, ఎవరో ఒకళ్ళు. లేదండి, ఒక్క నిమిషం. సుభాష్ గారు రండి. యాంకర్ హోస్ట్ హోస్ట్ ఏం చెప్తే అది. సుభాష్ గారు రండి. థ్యాంక్ యూ అండి. దీనికండి ఇంతసేపు డిస్కస్ చేసింది. బాలరెడ్డి గారు, మీరు కూడా అదేదో థ్యాంక్ యూ చెప్పేసేయండి. జస్ట్ ప్రదీప్ గారు, మేక్ హిమ్ స్పీక్. నో, బాలరెడ్డి గారు మాట్లాడాలా? థ్యాంక్ యూ. చెప్పండి కదన్నా, వాళ్ళకి నాకు కాదు, సక్సెస్ మీట్లో మాట్లాడాలి. బాలరెడ్డి గారు, ప్రదీప్ గారు ఎలా ఉన్నారండి సినిమాలో? అంటే అస్సలు ఆయన ఛాన్సే లేదంటున్నారు. ఓకే, వదిలేద్దాం, మనం విజువల్స్ ఎంజాయ్ చేద్దాము. సో ఎస్, రథన్ గారు, ఆబ్వియస్లీ వీఆర్ వెయిటింగ్ టు హియర్ ఫ్రమ్ యూ. థ్యాంక్స్ టు రెహమాన్ సార్. నా మదర్కి థ్యాంక్స్. నా గురుగారు రెహమాన్ సార్ లేకపోతే ఇప్పుడు రద్దన్ అన్న వర్డే కాదు. యాక్చువల్లీ నేను అతను మ్యూజిక్ చెయ్యని చెప్పలేకపోతే నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వను. నేను ఐఎమ్ సౌండ్ ఇంజనీర్. సో అప్పుడు ఇచ్చిన వర్డ్ పాజిటివ్నెస్ ఇప్పటి వరకు వస్తూనే ఉంటాయి. ఈ సాంగ్, ఈ మూవీ ఎలా వచ్చిందంటే, ఏదో ఒక ఫంక్షన్లో ప్రదీప్ సార్ని నేను ఒక బ్రదర్ లాగా చూశాను. ఇంత అందరినీ సంతోషంగా పెట్టి హ్యాపీగా పెట్టుకుంటున్నారే, ఎంత ఫ్రీ సోల్గా ఉంటున్నారు అని ఒక ఆశ్చర్యంగా చూసా ప్రదీప్ గారిని. అప్పుడు రండన్న ఇంటికి రండి యాజ్ అ బ్రదర్ అని అన్నట్టు చెప్పాను. ఆ తర్వాత కొన్ని కాలం తర్వాత ఒక ఫోన్ కాల్ వచ్చింది, రథన్ రండి మ్యూజిక్ చేద్దాం, ఒక మూవీ ఉంది అని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్ నాకు
ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రదీప్ గారికి ఇప్పుడు థ్యాంక్స్ చెప్తున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇది కొంచెం ఎమోషనల్గా ఉండొచ్చు, కానీ ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడానికి కారణం, చాలామంది హైదరాబాద్ మీరు వస్తే వెయిట్ చేస్తున్నారు నా కోసం, బట్ నా కోసం హ్యాపీగా వెయిట్ చేసిన టీం ఇది. భరత్ గారు అండ్ నితిన్ గారు, ఇలాంటి డైరెక్టర్స్, ఒక్క డైరెక్టర్ కాదు, 2 డైరెక్టర్, బోత్ ద డైరెక్టర్స్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, చాలా ఐడియాలజీ ఉండొచ్చు, కానీ నన్ను అంత సులువుగా, అంత స్మూత్గా ఒక చిన్న పిల్లని హ్యాండిల్ చేసినట్టు, అతను ఏమేమి ఐడియా ఉందో, ఇది ఒక కామెడీ మూవీ, అలాంటి మూవీ పని చేస్తున్నామని తెలియకుండా ఇంత హ్యాపీగా వర్క్ చేసిన నేను ఇప్పుడు చెప్తున్నా, నేను వచ్చి 20 మూవీస్ పైన చేశాను. ఏ మూవీలో ఇంత ఫ్రీడమ్, ఇంత హ్యాపీ నేను ఎక్కడ ఫీల్ అవ్వలేదు. ఈ మూవీలో నేను చేశాను. ఈ మూవీలో అంత హ్యాపీగా నన్ను పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇవన్నీ నాకు ఇచ్చి ఈ మంచి సాంగ్ ఇచ్చేయని చెప్తే ఏం చేయాలి? మంచి సాంగ్ ఇచ్చి తీరాలి. సో ఐ am so happy about this team, and they are treated me like a human, and very 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 పొలైట్గా, హంబుల్ టీమ్. ఇంత హ్యాపీగానే టీంలో నేను ఉండడం, నాకు ఎందుకు ఈ మూవీలో ఇంకొక సాంగ్ 2 సాంగ్ చేయొచ్చు కదా అన్నట్టు ఉంది. అలాంటిగా ఉంది. నాకు ఒక్కొక్క సాంగ్ ఫినిష్ చేసినప్పుడు క్రియేటివ్ ఐడియాస్ డిఫరెన్స్ అవుతుంది. ఒక సాంగ్ నుంచి ఉదిత్ నారాయణజీ పాడదాం, ఇది ఒక సింపుల్ సాంగ్గా ఉందే, ఎందుకు ఇలా, అలాంటి ఏమి లేకుండా నెక్స్ట్ పిల్ల సాంగ్ చేసాము, దానికి సిద్ధు శ్రీరామ్ పాడారు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ చేసినాము. ఎక్స్పెరిమెంటల్కి చాలా వెలవ ఇచ్చి, స్పేస్ ఇచ్చి, ఫైనలీ మామగారు అని చెప్పారు. దానికి ఒక స్టోరీ ఉంది. దీంట్లో నాకు ఘంటసాల గారు అంటే ఇష్టం అండి. రావోయి చందమామ సాంగ్ అంటే చాలా ఇష్టం. సో నా అందాల చందమామ అని ఒక సాంగ్ చేస్తున్నా, చెప్తున్నా, రావోయి ఇచ్చినప్పుడు నేను తెలియకుండా, నేను ఈ సాంగ్ ఎవరు పాడారని అడిగేటప్పుడు ఘంటసాల కాదు, నేను ఇదేలాగా ఘంటసాల అని అడిగినప్పుడు లేదు, ఒకరొకరు ఒక్కొక్క వాయిస్ డిఫరెన్స్ చూపించారండి. 90s 50sలో ఉన్న వాయిస్ నాకు ఘంటసాల గారు పాటలాగా కావాలి, లేకపోతే రావోయి చందమామలాగా రావాలి. సో ఇలాంటి ఐడియా పెట్టుకుని దాంట్లో ర్యాప్ పెడితే ఎలా ఉంటుంది అన్నట్టు, ఒక 60-year-old వాయిస్ తర్వాత ఒక ర్యాప్ రావాలి, ఈ కాంబినేషనే లేవు, ఏజ్డ్ పీపుల్ విత్ న్యూ ఏజ్ వాయిస్ రావాలి అని ఒక ఐడియా పెట్టుకున్నాను. ఇది అన్వాంటెడ్, కొంచెం ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పకుండా చాలా స్పేస్ ఇచ్చారు. ఫస్ట్ పాట విన్నారు, బాగుంది, దీన్ని నెక్స్ట్ లెవెల్కి ఏం చేయాలి అన్నప్పుడు నాకు కరెక్ట్గా ఘంటసాల గారు వాయిస్ దొరకట్లేదు. సో ఐ ఫౌండ్ విలేజ్లో మట్టి వాయిస్లో ఏదైనా వాయిస్ ఉండాలా, ఎవరైనా చేద్దామని నేను పెన్నకొండ ఏరియాలో ఒక విలేజ్ సింగర్స్ ఉన్నారు అని నేను అక్కడ రీసెర్చ్ చేసినప్పుడు, ఇలాగే నేను రామిరియాల ఒక మూవీలో చిట్టి సాంగ్లో యాడ్ చేశాను. ఒక మట్టి వాయిస్ కావాలి, ఒక బ్యాండ్ న్యూ ఏజ్లో రాగాలి, ఇది ఒక ఓల్డ్ వాయిస్ విత్ ర్యాప్ చేద్దామని చేసినప్పుడు, లక్కీలీ మై మామగారు పాడారు. 30 years సింగర్, నాకు తెలియదు. వాళ్ళు ఇలా ఉండొచ్చా అని ఇంకోరు, ఎవరో సురేందర్ ఎవరో ఒకరు ఉన్నారు, పాడండి అన్న, మీరు పాడినది నాకు బాగా ఉంది, మీరు పాడతారా అని రిక్వెస్ట్ చేసి తీసుకున్నాము. ఆ పాటని అక్సెప్ట్ చేశారు ఇద్దరు డైరెక్టర్స్. సో అందాల చందమామ యాజ్ అ ప్రోమో సాంగ్గా ఫినిష్ అయింది. సో చాలా ఎక్స్పెరిమెంటల్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్లో వర్క్లో ప్రయత్నం చేసి ఈ సాంగ్, ఒక్కొక్క సాంగు, ఈ సాంగ్ ఇలా ఉండే ప్రియమరా అని ఒక సాంగ్ ఉంది, దానికి అంత ఎఫర్ట్ ఇచ్చి స్పాట్కి వెళ్ళి, లొకేషన్స్కి వెళ్ళి ఇలా షూట్ చేసి ఖర్చు పెట్టి చాలా చేశారు. ఒక్కొక్కటి కెమెరామెన్ ఒక షాట్ పెడతారంటే అది నాకు బూస్ట్ అండి. నాకు చేసిన మ్యూజిక్లో ఇంత మంచి షాట్స్ వస్తుంది, ఎడిటర్ ఇలా ఎడిట్ చేస్తే. సో ఆల్ ద టీమ్ మెంబర్స్ అందరూ మన మూవీ తన మూవీ అని అంత ఎంజాయ్ చేసినప్పుడు, అది ఎవరో ఒకరు ఎఫర్ట్ నాకు హ్యాపీ అనిపిస్తుంది. నా సాంగ్కి ఇలా వెలవేస్తున్నారే, ఇంత చేస్తున్నారే, అందరూ ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు నేను చాలా ఎఫర్ట్ పెట్టాలి అని చేశాను. మోర్ దెన్ దట్, ఎంకరేజ్మెంట్లో మూవీ బాగుందా లేదా అని ఫస్ట్ చూసినప్పుడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లో చూసినప్పుడు, ఫస్ట్ హీరోయిన్ గారు, ఆర్టిస్ట్ హూఎవర్ వర్క్డ్ ఇన్ ద థింగ్, సత్య గారు, సీను గారు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ మూవీ
చేస్తున్నామన్నా కూడా ఫ్యామిలీగా, హ్యాపీగా, ఫ్రెండ్లీగా ఇంత మంచి నేను ఓవర్‌గా చెప్పినట్టు ఉంటది. మనస్ఫూర్తిగా చెప్తున్నా చాలా 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 బ్యూటిఫుల్ టీమ్ ఇది. నేను ఈ టీమ్‌లో నేను లోపల ఉండడమే నాకు ఏదో వరంలాగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అందరూ ప్రయత్నం చేశారు. హీరో గారు నాకు హీరో గారు ప్రదీప్ గారు ఎప్పుడు ఒక ఫేస్లో ఒక ఐబ్రో కూడా చేంజ్ అవ్వలేదు. ఎప్పుడు నవ్వుకుని ఎప్పుడు రదన్ రా అన్నట్టు సుభాష్ గారు అన్నం పెట్టి నుంచి నిజమే చాలా అన్నంని చంపేస్తారు. వెరీ 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 గుడ్ హార్టెడ్ పీపుల్. అందరు మనసులో ఉన్న మంచితనం బయట వచ్చింది. అది మీకు సర్వే మీకు మీ మీ ఇంటికి రాబోతుంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి ఈ మూవీని సపోర్ట్ చేయండి. ఇక్కడ ఉన్న మంచితనం, నవ్వు అన్నీ మీరు సిల్వర్ స్క్రీన్లో చూడబోతున్నారు. సపోర్ట్ చేయండి. ఇలాంటి మూవీస్ చాలా రావాలి. ఇలాంటి టీం పైకి రావాలి. నాలాంటి మనుషులు ఇలాంటి మూవీస్లో వర్క్ చేయాలి అన్నట్టు నేను ప్రయత్నం చేస్తున్నా, కోరుకుంటున్నా. ప్రెస్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ. నేను మ్యూజిక్ మీరందరికీ ప్రెస్ పీపుల్ లేకపోతే ఇండస్ట్రీలో నెక్స్ట్ లెవెల్కి అది వెళ్ళదండి. ఇంకోటి ఈ మూవీ ఆల్బమ్ మొత్తం సినిమా కోసం తిరిగిన ప్రతి ఒక్కరి కోసం, సినిమా మీద ఉన్న ప్రేమ ఉన్న అందరికీ నేను ఈ మూవీ సాంగ్ని డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. సూపర్బ్ అండి, సూపర్బ్. థ్యాంక్ యూ సో మచ్. రతన్ గారు ఒక్క నిమిషం, మీరు రాక వచ్చారు, దొరికారు. ఒక్క పాట పాడితే నేనా? అందరూ పోతారండి. ఏం లేదు, ఆ బ్లెస్సింగ్స్ మనకి రావాలి కదా. ఏం లేదు ఒక్కటి గుర్తు రాలేదు లాంగ్వేజ్. పర్లేదు, ఎనీథింగ్ యూ కెన్ హమ్. నేను వింటా. హీరోయిన్ గారు పాడతారు. ఓహో మీకు డ్యూయెట్ కావాలి కదా, ఫీమేల్ హీరోయిన్ పాడతారు ఇద్దరు. దీపిక. యాక్చువల్లీ సార్ నాకు ఫిలింలో ఒక పాట పాడిస్తా అని చెప్పారు. అది సార్ లాస్ట్ ఫిలిం అప్పుడు అని చెప్పారు, ఆపేసినప్పుడు. లేదా? మంచిగా ఉంది, మంచిగా అయ్యో సరే నేను అయితే పాడతా, మీకోసం నేను లిరిక్స్ అరేంజ్ చేస్తాను అయ్యేలోపు. థ్యాంక్ యూ. సారీ, ఈ మూవీలో వర్క్ చేసిన సింగర్స్, లిరిసిస్ట్ మర్చిపోకూడదు. సింగర్స్ అండ్ లిరిసిస్ట్ ఎంత ప్రయత్నం చేసి ఎప్పుడు పిలిస్తే వచ్చి పాడారు. లిరిసిస్ట్ ఎస్పెషలీ ఆల్ ద లిరిసిస్ట్ ఆర్ టూ గుడ్. నేను రాదన్ మ్యూజిక్ బాగుంది అని చెప్తే దయచేసి లిరిసిస్ట్ వెనకాల పాడిన ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్, సింగర్స్ ఎవ్రీ వన్ కలిపి రదన్కి నేమ్ ఇస్తున్నారండి. ఇది రదన్ సాంగ్ కాదు, అందరి సాంగ్. ఇది నా మ్యూజికల్ టీమ్ సాంగ్. ఒక సౌండ్ ఇంజనీర్ నుంచి ప్రతి ఎడిటర్ నుంచి అందరూ వర్క్ చేసి ఒక రదన్ సాంగ్గా వస్తుంది. అందరు రదన్ బాగా మ్యూజిక్ చేశారు అనేది నేను మాత్రమే అది తీసుకోకూడదు. మొత్తం టీమ్ మెంబర్స్, అన్ని టీమ్ మెంబర్స్, ఎవ్రీబడి ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ సాంగ్స్ అండ్ మూవీ. సో ఏం క్రెడిట్ ఇచ్చినా వాళ్ళకి కలిపి ఇచ్చేయండి. ఇట్స్ అ టీమ్ వర్క్ అంతే. థ్యాంక్ యూ. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రతన్ గారు. అండ్ ఎస్, ఇప్పుడు డైరెక్టర్స్ మాటలు విందాము. బాగా ప్రిపేర్డ్గా వచ్చినట్టున్నారు. లేదండి, బేసిక్గా ముందే చెప్పేసాం కదా అందరం ఇంట్రోవర్ట్స్ అని. వాళ్ళు థ్యాంక్ యూ చెప్పినప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్. ఫస్ట్ టైం ఒక ఫిలిం చేస్తున్నప్పుడు మాకు అనిపించేది ఏంటంటే ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు నీట్గా ఫిలిం రాసుకోవాలి, నీట్గా చేయాలి ఇవన్నీ. కానీ ఫిలిం మొత్తం చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫిలిం జనాల దాకా తీసుకెళ్లే ప్రాసెస్లో ఫిలిం మేకింగ్ ఈజ్ ఓన్లీ 60%, రిమైనింగ్ 40% ఈజ్ పబ్లిసిటీ, వేర్ జనాల్లోకి సినిమా తీసుకెళ్ళాలి అనే థాట్ మాకుండింది. సో నిజంగా ఆ థాట్కి ఫస్ట్ ప్రాణం పోసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి వెరీ థ్యాంక్ యూ అండి. ఎందుకంటే మా ఫస్ట్ ప్రమోషన్, ఫస్ట్ సాంగ్ లాంచ్ సరే చేశారు మహేష్ బాబు గారు. అండ్ ఇవాళ ప్రమోషన్ మొత్తం ముగించుకొని ఫస్ట్ ఇంకా టికెట్స్ ఆడియన్కి ఓపెన్ చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు అంటే మేము తీసుకెళ్ళి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి ఇచ్చాము. అండ్ అసలు సార్ మా మూవీని మీరు ఎంకరేజ్ చేయాలి, లేదా మా మూవీకి మీ హెల్ప్ కావాలి అన్న వెంటనే ఒక చిన్న హెసిటేషన్ కూడా చూడలేదండి. నాకు తెలిసి ద మినిట్ ప్రదీప్ గారు అడిగిన వెంటనే చేసేద్దాం ఏముంది అందులో అని అన్నారు. అండ్ ఫర్ దాట్ సార్ బిగ్ సెల్యూట్ సార్. అంటే వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఫిలిం వి మేక్, ఎలాంటి ఫిలిం అనేది చేయొచ్చు, చిన్న ఫిలిమా పెద్ద ఫిలిమా ఇవన్నీ కాకుండా
ఒక ఫిలిం కోసం మీరు లిటరలీ హీ స్టూడ్ బిహైండ్ అస్ అండ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ డెఫినెట్లీ మీరు ఇచ్చినందుకు వీఆర్ ఆల్వేస్ మీ మీ వీఆర్ ఆల్వేస్ వీఆర్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అండ్ కమింగ్ టు ఫిలిం ఎవ్రీబడి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చేసామండి. బాలరెడ్డి గారి విజువల్స్ ఇవన్నీ ముందే చెప్పేశాను నేను. బాలరెడ్డి గారి విజువల్స్, రదన్ గారి మ్యూజిక్. ఒక మంచి ఫుడ్కి కనబడకుండా ఉప్పు ఎంత వాల్యూ యాడ్ చేస్తుందో ఈ సినిమాకి వెనక కనబడకుండా బాలరెడ్డి గారు అండ్ రదన్ గారు అంత వాల్యూ యాడ్ చేశారండి. స్క్రీన్ పైన అంటే ఆర్టిస్టులు పర్ఫామ్ చేస్తుంటారు కానీ బట్ ద విజువల్స్ ఆ కంటికి అంత హ్యాపీగా అండ్ చెవులకు అంత వినసొంపుగా మ్యూజిక్ ఇచ్చిన రదన్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. అంటే ఆ ఫస్ట్ లవ్, ఫస్ట్ ఫిలిము ఎప్పటికీ మా లైఫ్లో నుండి వెళ్ళిపోదండి. అందరి లైఫ్లో ఫస్ట్ లవ్ ఎంత ఇంపార్టెంటో అంటే ఎలాంటి మెమరీస్ ఉంటాయో మా ఫస్ట్ సినిమాతో కూడా మాకు అలాంటి మెమరీస్ ఉన్నాయి. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ. ప్రదీప్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అంటే కథ చెప్పిన వెంటనే ఈ కథని ఇంత దూరం మీరు భుజాల మీద వేసుకొని తీసుకొచ్చారు. అండ్ దీపిక గారు ఎప్పుడు ఇది చెప్పే అవకాశం రాలేదండి మాకు. అసలు ఆవిడకి కథ కూడా చెప్పలేదు. మేము అందరం కలిసి సినిమా చేస్తున్నాం. నేను, భరత్, ప్రదీప్ అన్న ముగ్గురం కలిసి ఒక సినిమా ప్లాన్ చేస్తున్నామండి, మీరు చేస్తారా అంటే షీ ఆల్సో డిడ్ నాట్ హెసిటేట్. కథ ఏంటి అని కూడా అడగకుండా వెంటనే ఓకే చెప్పి దాని తర్వాత మేము ఎప్పుడైతే వర్క్షాప్స్ చేస్తున్నామో అప్పుడు కథ చెప్పడం జరిగింది తనకి. బట్ ద కైండ్ ఆఫ్ ట్రస్ట్ షీ హ్యాస్ ఆన్ అస్ మేము నిలబెట్టుకున్నామని అనుకుంటున్నాము. అండ్ యా ఏప్రిల్ 11th మా ఫిలిం రిలీజ్ అవుతుంది. ప్లీజ్ డూ వాచ్. ఖచ్చితంగా ఎవరు చెప్పారు, సందీప్ చెప్పినట్టు ఫస్ట్ ఫ్రేమ్ నుండి లాస్ట్ ఫ్రేమ్ వరకు మీ అందరినీ నవ్వించడానికి ప్రయత్నించాము. ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ స్టోరీతో పాటు ఫన్ కామెడీ కూడా ఉంటుందండి. అండ్ ఇట్స్ అన్ హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరందరూ ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా టైం స్పెండ్ చేసి నవ్వుకొని వెళ్ళిపోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. భరత్ గారు ప్లీజ్. ఎస్, ఇంట్రో 2 స్టార్ట్ చేశారు ఇప్పుడు. బేసిక్గా చెప్పొద్దను కదా. రామ్ చరణ్ గారు పెద్ద గారండి, పెద్ద కాదండి, మా సినిమాకి పెద్ద. ఆయన మా సినిమాకి చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా ఆయనతో ఆ రోజు మేము ప్రమోషనల్ వీడియో షూట్ చేసేటప్పుడు మా నాన్నగారు చెప్పిన చిన్న కథ గుర్తొచ్చింది. రామాయణంలో ఒక రాముడు ఉడతని ఎలా ఎలివేట్ చేశారు, మా ఈ సినిమా రామ్ చరణ్ గారు అలా ఎలివేట్ చేశారు సార్. మా టీం గురించి చెప్పాలంటే ఇప్పుడు కాదు, మీరు వాళ్ళ వర్క్ చూసిన తర్వాత వాళ్ళ గురించి నేను మాట్లాడతా సార్. థ్యాంక్ యూ. సూపర్. మీ ఇద్దరు ఎలా బ్యాలెన్స్ చేస్తారనేది జస్ట్ ఈ స్పీచెస్లోనే అర్థమైపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఓకే, సో ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ దీపిక మాటలు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. సో ఫస్ట్లీ రామ్ చరణ్ గారు మా ఫిలింని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిలిం అండి. ఎందుకు అంత స్పెషల్ అంటే నాకు ఈ ఫిలిం, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జర్నీ విత్ ద టీమ్. ఇంత మంచి టీంతో నేను వర్క్ చేయడం ఫస్ట్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు నితిన్, భరత్ అండ్ ప్రదీప్ గారికి చాలా థ్యాంక్ యూ. బికాజ్ ఇది నా ఫస్ట్ డెబ్యూ యాజ్ అ లీడ్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ప్లే చేయడం ఐ థింక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ నాకు. అండ్ యా, ఇట్స్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. హ్యాపీగా సమ్మర్ హాలిడేస్లో ఫ్యామిలీతో వెళ్ళి సరదాగా నవ్వుకోండి. సో అందరూ మా ఫిలింని తప్పకుండా సపోర్ట్ చేసి థియేటర్స్కి వెళ్ళి చూడాలని కోరుకుంటున్నాను. అండ్ మా టీమ్, రదాన్ గారు థ్యాంక్ యూ ఫర్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ సార్. చాలా బాగుంది మ్యూజిక్. అండ్ బాలరెడ్డి గారు థ్యాంక్ యూ ఫర్ టీచింగ్ మీ ఆల్ ది బేసిక్స్, చాలా సపోర్టివ్గా. సుభాష్ గారు థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సపోర్టివ్, మంచి ఫుడ్ పెట్టి నన్ను చాలా లవ్ చేశారు. అండ్ ఆర్ట్ డైరెక్టర్ గారు థ్యాంక్ యూ, సచ్ అ బ్యూటిఫుల్ వర్క్. సందీప్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అంత మంచి క్యారెక్టర్ రాసినందుకు. సో యా, ఐ విష్ అందరూ మా ఫిలిం చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ అమ్మాయి తర్వాత అబ్బాయి మాటలు వినేద్దాం. ప్రదీప్ మాచిరాజు గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని అందరినీ మళ్ళీ ఇలా కలవడం అండ్ మీ ద్వారా ప్రేక్షకులందరికీ మా సినిమా గురించి చెప్పడం మాకు ఎప్పుడు చాలా ఆనందం. సో థ్యాంక్ యూ సో మచ్ మా ఈ విషయాలన్నింటినీ ప్రేక్షకుల దాకా తీసుకెళ్తున్నందుకు.
అండ్ ఇంత ఫెంటాస్టిక్ టీమ్తో వర్క్ చేసే అవకాశం నాకు కలిగింది. ఐ థింక్ ఇది అంటే స్టార్ట్ ఆఫ్ విత్ ఇద్దరు ముగ్గురుతో అలా నెంబర్స్ కౌంట్ చేసుకుంటూ అలా పెరిగింది. నిజంగానే ఈ మ్యాట్రిక్స్ అంటే ఈ స్టాటిస్టిక్స్ అన్నీ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఒక్కొక్కరుగా టీంలో జాయిన్ అవుతూ వచ్చి ఫైనల్లీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి అనే ఈ ప్రాజెక్ట్ని ఇంత ఎంటర్టైనింగ్గా, ఇంత కలర్ఫుల్గా, ఇంత ఎంగేజింగ్గా తయారు చేయడానికి ముఖ్య కారణం మా కెమెరా వెనకాల ఉన్న ఇంతమంది వండర్ఫుల్ టీమ్ మెంబర్స్. అండ్ వీళ్ళందరి కష్టం వల్లే ఈరోజు ప్రేక్షకుల మధ్యలోకి సినిమా రిలీజ్కి ముందే ఇంత మంచి ఒపీనియన్ క్రియేట్ చేసుకుంది. అండ్ ప్రేక్షకులు ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే దానికి కారణం నా వెనకాల ఉన్న ఈ మొత్తం టీం. అండ్ వీళ్ళే కాదు, వీళ్ళతో సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఐ థింక్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు ఐ థింక్ చాలా ఓన్ చేసుకున్నారు ఈ సినిమాని. అరే మన సినిమారా, మనం చేద్దాం, మనం కూడా చేయాలి. ఏ రోజు మా టీం మెంబర్స్ అంటే ఈ పని ఎందుకు జరగలేదని మేము అడిగే అవకాశం కూడా ఇవ్వలే. అన్న రేపటి పని కూడా ఇవాళ ఫినిష్ చేస్తాం ఇవాళ రాత్రి అంటారు. అంత ప్యాషనెట్గా. అండ్ ఇప్పటికీ మా టీం మెంబర్స్ నిద్రపోయి వారం అయింది. ఐ థింక్ ఫైనల్ కాపీ రెడీ చేయడానికి, ప్రింట్లన్నీ తీసుకెళ్ళడానికి మా డైరెక్టర్స్తో పాటు పోటీ పడి మరి పనిచేశారు వీళ్ళందరూ. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మా టీం మెంబర్స్ అందరికీ పేరు పేరున ఫర్ దిస్ వండర్ఫుల్ సపోర్ట్. మై ప్రొడక్షన్ టీమ్, డైరెక్షన్ టీమ్, కెమెరా డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కళ్ళు. అండ్ ఈ సినిమా గురించి స్పెషల్గా అంటే చాలా విషయాలు చెప్పాలని మేము అనుకున్నాం. బట్ మా అందరి సిద్ధాంతం ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత, ప్రేక్షకులు మెప్పు పొందిన తర్వాత ఎవరెవరు అనేది అప్పుడు స్టేజ్ మీద తీసుకొచ్చి మేము పరిచయం చేయాలనుకున్నాం. బికాస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చాలామంది మీకు తెలియకపోవచ్చు, బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలామంది పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి. అది మా అందరి నమ్మకం. ఎందుకంటే వాళ్ళు అంతలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం. రైట్ ఫ్రమ్ ఇందులో చాలామంది డెబ్యూలు జరుగుతున్నాయి. అండ్ అందులో ముఖ్యంగా మా నితిన్ భరత్ది ద ఫస్ట్ టైం సిల్వర్ స్క్రీన్ మీద వాళ్ళ ఎంటర్టైన్మెంట్ స్టైల్ అండ్ టేస్ట్ని పరిచయం చేయబోతున్నారు. అండ్ వాళ్ళతో పాటు అంటే ఐ మీన్ మా లేలే పాట రాసిన శ్రీధర్ ఇక్కడే ఉన్నారు. ఇట్స్ హిస్ ఫస్ట్ సాంగ్, డెబ్యూ సాంగ్. శ్రీధర్ అంటే ఒక సినిమాకి పాట రాసే అవకాశం రావాలంటే డైరెక్టర్స్ చాలా ప్రోత్సహించాలి. సో శ్రీధర్, యూ డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డెబ్యూ ఫిలిం ఫస్ట్ సాంగే ఉదిత్ నారాయణ్ గారు పాడడం, ఐ థింక్ హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఇట్స్ అ లాంగ్ వే టు గో బ్రదర్. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నారు ఈ సినిమాలో. బట్ వాళ్ళందరినీ చూస్తే మీరు వాళ్ళది ఫస్ట్ టైం అని అసలు గుర్తించారు. ఐ థింక్ చాలా సీనియర్స్లా పర్ఫామ్ చేశారు. నేను ఈ స్టేజ్ మించి చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి, బట్ ఆ లిస్ట్ చాలా పెద్దది. సో దానికి మరో స్టేజ్ మీద ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున మేము వాళ్ళని పరిచయం చేస్తూ మీ ముందుకు తీసుకొస్తాం మేము. సో ఇక్కడ ఈ వేదిక మీద ఉన్న మా డిఓపి బాలరెడ్డి గారు, ఐ థింక్ ఫెంటాస్టిక్ విజువల్స్. బేబీ సినిమా అప్పుడే ఫినిష్ అయింది, ఆయన సక్సెస్ కూడా ఎంజాయ్ చేయనివ్వలేదు మేము. సార్ రెండు లొకేషన్ రెక్కి కాదయ్యా, వాళ్ళు ఏదో సక్సెస్ మీట్ పర్లేదు మనం వెళ్దాం పదండి అని చెప్పి లొకేషన్ రెక్కిలకి అన్నిటికీ తీసుకెళ్ళిపోయాం. సో మాతో పాటు గ్యాంగ్ మెంబర్లు అంటే మా మొత్తం గ్యాంగ్కి సీనియర్ ఆయనే పెద్దన్న. సో ఏ రోజు పెద్దన్నలా లేడు, అందరికంటే చిన్న తమ్ముళ్ళలాగే ఉన్నాడు మాతో. సో మమ్మల్ని అన్న అంటూ ఐ థింక్ సచ్ అ వండర్ఫుల్ పర్సనాలిటీ. మా సినిమాని మేము అనుకున్న కథని అంత విజువల్ బ్యూటీతో 70mm స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి మా బాలరెడ్డి అన్న. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. అండ్ మా రదాన్ గారు, ఆయన మ్యూజిక్ గురించి మేము చెప్పక్కర్లేదు. వీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ మెమరీస్ ఈ ఆల్బమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు. అండ్ ఇలాగే మెనీ మోర్ మూవీస్ మనంతా కలిసి వర్క్ చేయాలి. అండ్ మీ ప్యాషన్ ఎప్పుడు మ్యూజిక్ మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ తర్వాత మళ్ళీ మాట్లాడాలి. అండ్ మా సుభాష్ గారు, ఐ థింక్ మా ప్రొడక్షన్ సైడ్ నుంచి మా షూటింగ్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయడానికి బిగ్గెస్ట్ పిల్లర్ కింద నిలబడ్డారు. సో థ్యాంక్ యూ సుభాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సందీప్, ఈ సినిమా కథని డైలాగ్స్ని అన్నీ రాసినప్పుడు చూడడానికి ఇలా ఉంటాడు కానీ చాలా కామ్గా మాట్లాడతాడండి. సౌండ్ ఏదేదో ఎక్కడి నుంచో వస్తున్నట్టు అనిపిస్తుంటుంది, ఆయన దగ్గరికి వెళ్ళి వింటూ ఉండాలి మనం ఏం మాట్లాడుతున్నా. బట్ ఆయన రాసే మాటలు, ఆయన రాసే కథ మాత్రం చాలా రీసౌండ్ వస్తుంది. సో థ్యాంక్ యూ సందీప్ ఫర్ సపోర్టింగ్. అండ్ ఆశిష్ తేజ ఇందాక మాట్లాడాడు, చాలా ఫిల్టర్లు వేసుకుని పాపం స్నాప్చాట్లో, ఇన్స్టాగ్రామ్లో లేని ఫిల్టర్లు అన్నీ కూడా వేసుకుని మాట్లాడాడు మీ అందరితో. అంత పద్ధతిగా ఆయన మాట్లాడాడంటే మాకే చాలా ఆశ్చర్యంగా ఉంది. చాలా అంటే వెరీ ట్రాన్స్పరెంట్ పర్సన్. ఏదున్న మొహం మీద ఐదర్ వైట్ లేకపోతే బ్లాక్, గ్రే ఉండదు ఆయన దగ్గర. చాలా పదాలు సెన్సార్లు ఎగిరిపోతాయి ఆయన మాట్లాడితే, బట్ ఆయన చెప్పే విధానం మా అందరికీ ఇష్టం. అండ్ మై డియరెస్ట్ డార్లింగ్స్ నితిన్ భరత్, ఈ కథ మొదలుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చే లోపల నిమిషం వరకు కూడా ఏం జరుగుతుంది అంటే మా మాటల మధ్యలో మా ముగ్గురం ఈ సినిమా, అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి, ఈ టాపిక్లు తప్ప తిన్నారా, ఎలా ఉన్నారు, ఇది అసలు ఏం లేదు. మాకు అన్ని సినిమాలు అర్ధరాత్రి ఫోన్ చేసి మాట్లాడుకున్నా. ఐ థింక్ ఈ సినిమా ద్వారా నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాదు, ఇద్దరు బెస్ట్ బ్రదర్స్ దొరికారు నాకు. ఐ థింక్ దే ఆర్ ఫ్యామిలీ ఫర్ మీ.
ఒకళ్ళ మంచి చెడులు ఒకళ్ళు చూసుకుంటూ జాగ్రత్తగా ఈ జర్నీ చేసాం. అండ్ ఐ షుడ్ థ్యాంక్ దేర్ ఫ్యామిలీస్ ఫస్ట్. నితిన్ అండ్ భరత్, ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు కొత్తగా పెళ్ళయింది ఇద్దరికి. బట్ ఐ థింక్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వడంతో వీళ్ళిద్దరూ రాత్రింబవళ్ళు ఇలా ఎడిట్ షూట్లో షూటింగ్లో తిరిగారు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫస్ట్లీ. అండ్ ఆర్ డియరెస్ట్ డార్లింగ్ మా దీపిక, అంటే మా ఊరు మొత్తానికి రాజకుమారి ఎలాగో మా యూనిట్ మొత్తానికి రాజకుమారి మా దీపిక. సో మేము అలాగే చూసుకున్నామండి. ఆవిడ కూడా రాజకుమారి లాగే బిహేవ్ చేశారు. బట్ ఐ థింక్ అంత ఫ్రెండ్లీగా ఇంత అసోసియేషన్ జరగడానికి కారణం ఇలాంటి వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి మాకు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ స్వీట్ హార్ట్. థ్యాంక్ యూ. అండ్ ఫైనలీ మా సినిమా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తున్నప్పుడు మొట్టమొదటి అడుగు మేము వేసింది సూపర్ స్టార్ మహేష్ బాబు గారి వల్ల. ఆయన చేయబట్టుకుని రండి ఇలా నడవండి, ఏం కాదు ఇటు వెళ్ళండి అని మాకు దారి చూపించారు. సార్ మహేష్ సార్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఎన్నిసార్లు మీకు థ్యాంక్స్ చెప్పినా మీరు నవ్వేసి మా భుజం మీద ఓడి వెళ్ళిపోతారు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. మా యావత్ టీం తరఫు నుంచి మీరు అంత స్వీట్ గెస్చర్, ఇలాంటి ఓ సినిమాని ఒక పాటను లాంచ్, సాధారణంగా ఆయన ఎక్కువగా లాంచ్ చేయరు బట్ మా సినిమాని అడగగానే ఎంతో ప్రేమతో ఆయన సాంగ్ లాంచ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అక్కడి నుంచి మా జర్నీ చాలా చాలా బాగా జరిగింది. మేము సెలెక్ట్ చేసుకునే ఏ ప్రమోషనల్ కంటెంట్ అయినా సరే ప్రేక్షకుల ముందుకి ఎంటర్టైనింగ్గా ఇవ్వాలి. మా సినిమా ఎలా ఉంటుందో మా ప్రమోషనల్ కంటెంట్ కూడా అలాగే ఉండాలని మేము ఎప్పుడు కష్టపడ్డాం. అంతే ఎంటర్టైనింగ్గా ప్రేక్షకుల ముందుకు పెట్టామని కోరుకుంటున్నాం. దాని ద్వారా ఇంట్రెస్ట్ పెరిగిందని అనుకుంటున్నాం. అండ్ ఫైనల్లీ మొట్టమొదటి టికెట్ అండ్ ప్రమోషన్స్కి ది ఎండ్. ఇంకా సినిమాకి వెళ్ళబోతున్నాం. మరికొద్ది గంటల్లో థియేటర్స్లో మా సినిమా రాబోతోంది. సో మొట్టమొదటి టికెట్ ఎవరికి అందిద్దాం అనుకున్నప్పుడు మా పెద్ది, మా డియరెస్ట్ అన్న రామ్ చరణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ అన్న. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ మీరు ఈ సినిమా గురించి తెలుసుకోవడం. నేను చెప్పినప్పుడు ఎంతో సరదాగా ఆయన ఈ సినిమా విషయాలన్నీ తెలుసుకున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ట్రైలర్ చూశారు. నేను ఈ సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నారో తెలుసు. అండ్ పెద్ద షూటింగ్లో ఉన్నారు. అది లేట్ అయినా కూడా షూటింగ్ తర్వాత ఆయన ఫోన్ చేసి ఇంటికి రా ప్రదీప్, మనం ఇంట్లో ఒకసారి మాట్లాడదాం ఈ సినిమా గురించి అని ఇంటికి పిలిపించి ఆ సినిమా గురించి మొత్తం తెలుసుకుని మేము ఇలా ప్రమోషనల్ కాంటెంట్ అనుకుంటున్నామంటే ఆయన కూడా మా గ్యాంగ్లో కలిసిపోయి సరదాగా ఇలా అందాం, అలా చేద్దాం అని ఆయన అంత ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఐ థింక్ దిస్ ద స్వీటెస్ట్ గెస్చర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. పెద్ది ఫర్ ప్రదీప్ అన్నారు. ఐ థింక్ అది పెద్ది ఫర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. సో పెద్ది మా రామ్ చరణ్ ఆయన ముందుకొచ్చి ఇలా సపోర్ట్ ఇవ్వడం మా అందరికి హ్యాపీ. ఓ బ్యూటిఫుల్ మెమరీ మా అందరి గుండెల్లో ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ ఆయనతో మేము స్పెండ్ చేసిన 2 hours. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ ప్రమోటింగ్ అవర్ ఫిలిం అండ్ పర్చేసింగ్ అవర్ ఫస్ట్ టికెట్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మొట్టమొదటి టికెట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు తీసుకున్నారు. సో థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్ ఆడియన్స్ అండ్ మా మీడియా వాళ్ళందరికీ త్రూ అవుట్ దిస్ జర్నీ ఎంతో స్వీట్గా మీరు సపోర్ట్ చేశారు. మీ ఫేసెస్లో స్మైల్ చూసినప్పుడు, అంటే సాధారణంగా నేను మామూలు నడిపిస్తా ఈరోజు స్ట్రెస్ మీట్ ఉందా మనకి అని, కాదు ప్రెస్ మీటే అని. బట్ ఐ థింక్ చిన్నప్పుడు నేను క్లాస్లో ఇన్విజిలేటర్లకి టీచర్లకి భయపడ్డా, తర్వాత ఇక్కడే మళ్ళీ. బట్ ఆ భయాన్ని నాలోంచి తీసేసిన మనుషులు మీరంతా. మొన్న జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో మా అమ్మగారు ఇంటికి వెళ్ళాక చెప్పారు, అన్ని ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటావు కదరా నువ్వు, మన ప్రెస్ మీట్ చాలా ఆనందంగా జరిగింది, అందరూ నవ్వుతో విష్ చేశారు, అది నాకు చాలా ఆనందం వేసింది అని మా అమ్మ చెప్తే, కరెక్టే కదా, ఎస్ దిస్ ఈజ్ వెరీ నైస్. అంటే అంత చక్కగా హంబుల్, అంటే దట్ స్వీట్ గెస్చర్ మీరు అందరూ ఇచ్చారు, నవ్వుతో మమ్మల్ని అందరినీ విష్ చేశారు, ప్రతి ఒక్కళ్ళు పేరు పేరున ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, మాలో పాజిటివిటీ నింపినందుకు. మీ ఫేసెస్ చూడగానే మాకు ధైర్యం వచ్చింది, ఓకే మనం కరెక్ట్ దారిలోనే ఉన్నాం, కరెక్ట్ పనే చేస్తున్నాం మనమేమి అని. సో అంటే మా చిన్నపిల్లలం అంటే మీ ఉద్దేశంలో ఈ జర్నీలో మేము బేబీ స్టెప్స్ తీసుకుంటున్నాం. సో మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మీరందరూ పెద్ద మనసుతో సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్ మీకు కూడా నిజంగా చాలా చాలా థ్యాంక్స్. మా సినిమా ఈ సమ్మర్లో హ్యాపీగా చిల్గా మీరు ఫ్యామిలీతో వచ్చి సరదాగా నవ్వుకోండి. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి అనే సినిమా మా కోసం 2.5 గంటలు స్పెండ్ చేయండి, సూపర్గా ఎంటర్టైన్ చేస్తాం, ఇది నా ప్రామిస్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి April 11న మీ నియరెస్ట్ థియేటర్స్లో. ఇలాంటి సినిమాని మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళు డజన్లు కొద్దీ ముందుకు వస్తారు.
అండ్ ఇది ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంత టైట్ కాంపిటీషన్లో ఇలాంటి సిచ్యువేషన్లో సమ్మర్ రిలీజెస్ చాలా ఉన్నాయి. మైత్రి సంస్థ వారు మా సినిమాని చూసి ముందుకొచ్చి ఐ థింక్ బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ కింద ఉంచినారు. ఇప్పటికీ ఎవ్రీ మినిట్ మాకు అప్డేట్స్ ఇస్తూ సార్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ పెరుగుతున్నాయి, ఇంట్రెస్ట్ పెరుగుతోంది, బుకింగ్ స్టార్ట్ అవుతున్నాయి, అండ్ మన సినిమా స్ప్రెడ్ చాలా బాగుంది, మీరు ఇదే విధంగా ప్రమోట్ చేయండి అని వాళ్ళు ఇస్తున్న సపోర్ట్ ఐ థింక్ శశి గారికి మా యావత్ అక్కడమ్మ ఇక్కడ బై టీం తరఫు నుంచి థ్యాంక్ యూ శశి గారు ఫర్ బీయింగ్ ద బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. సో థ్యాంక్ యూ మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. అండ్ మా సినిమాని తీసుకున్న ప్రతి డిస్ట్రిబ్యూటర్స్కి అండ్ అలాగే మా సినిమా రిలీజ్కి ముందే ఓటీటీ అండ్ శాటిలైట్ కూడా క్లోజ్ చేసుకున్నాం. మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో ఇంతమంది కాన్ఫిడెన్స్ మాకు బిల్డ్ చేస్తున్నారు అంటే తప్పకుండా ఇది ప్రేక్షకులకు కూడా నచ్చుతుంది అని మేము ఆశిస్తున్నాం. సో ప్రేక్షకుల తరఫు నుంచి అందరి తరఫు నుంచి మా టీం అందరికి ఆల్ ది బెస్ట్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. థ్యాంక్ యూ. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు. సో పెద్ద కొన్న ఫస్ట్ టికెట్ దగ్గర నుంచి బోల్డ్ అని లక్షల కోట్ల టికెట్లు తెగి పెద్ద సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా మీడియా Q&Aలోకి వెళ్ళిపోదాము. సో చైర్స్ కొంచెం క్విక్గా తీసుకురండి ప్లీజ్. అండ్ అంటే మా కెమెరా వాళ్ళకి కొంచెం కంఫర్ట్గా ఉంటుందేమో అని కూర్చుంటే బెటర్ కదా. యా, సో డైరెక్టర్స్ ఇద్దరిని అండ్ ప్రదీప్ గారిని, దీపిక అండ్ రదన్ గారు మీ ఐదుగురు కూడా వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ, బాలరెడ్డి గారు మీరు కూడా ఉంటే బాగుంటుందేమో. మీడియా వాళ్ళకైనా ఆన్సర్ చెప్తారు కదా. రండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. ప్రదీప్ గారు. ఎస్ ప్రదీప్ గారు, మీరు అన్నట్టు ఏంటంటే ఫ్యూ అవర్స్లో రిలీజ్ ఉంది, చాలా ఇంటెన్స్ కాంపిటీషన్. ఇప్పుడు ఇండస్ట్రీ ఏంటంటే పెద్ద పెద్ద హీరోలకు కూడా ఓపెనింగ్ రావట్లేదు. ఏమనుకుంటున్నారు ఎగ్జాక్ట్గా మైండ్లో ఏం రన్ అవుతుంది? ఏం లేదు సార్, మా యుద్ధం మేము చేసాం, ప్రేక్షకుల ముందు తీసుకెళ్తున్నాం సార్. జడ్జ్మెంట్ పాస్ చేసేది వాళ్ళే, అండ్ వాళ్ళకి ఈ టైంలో ఇలాంటి ఎంటర్టైన్మెంట్ నచ్చుతుంది. అండ్ హాలిడే సీజన్, ఎగ్జామ్స్ జస్ట్ ఫినిష్ అయ్యాయి. సో ఐ థింక్ ఇట్స్ ఎ గుడ్ అవుటింగ్ వాళ్ళకి, సినిమాకి రావడం, సరదాగా నవ్వుకోవడం, ఫ్యామిలీ మొత్తం నవ్వుకునే సినిమా కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ సార్. వీఆర్ ఆల్ ది బెస్ట్ అండి. సో స్మాల్ స్క్రీన్లో సక్సెస్ కొట్టినట్టే ఇక్కడ కూడా సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రదన్ గారు. ఎస్ సార్. సార్ చాన్నాళ్ళ తర్వాత ప్రెస్లో దొరికారు యాక్చువల్లీ. అవునవును సార్. చెక్ ఎప్పటి నుంచో అడగాలంటున్న ఒక క్వశ్చన్. మీరు చాలా ఆల్బమ్స్, చాలా మంచి ఆల్బమ్స్, చాలా మెమరబుల్ సాంగ్స్ ఇచ్చారు. బట్ సందీప్ రెడ్డి వంగ గారు ఒక ఇంటర్వ్యూలో మీ గురించి మాట్లాడతా, అంటే జనరల్గా డిఫరెన్సెస్ ఉంటాయి, బట్ ఆయన వాడిన వర్డ్స్ చాలా క్రిటికల్ వర్డ్స్ వాడారు మీ మీద. అవునవును. మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఏమో మీరు దాని గురించి ఒక ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు. హీఈస్ లైక్ మై ఫాదర్ సార్. ఫాదర్ తిట్టినది బయట వచ్చి నా ఫాదర్ తిట్టారు అని చెప్పకూడదు కదా. ఇప్పుడు ఎనీ డైరెక్టర్ ఆపర్చునిటీ సార్, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు మన ఫాదర్ మనం తిడతారు, బయట కూడా చెప్తారు నా పిల్లబ్బ పనికిరాదు అని కూడా చెప్తారు టీ షాప్లో. బట్ దాన్ని పట్టించుకోకూడదు సార్, ఎందుకంటే హీఈస్ లైక్ ఫాదర్. ఇప్పుడు అనుదీప్ గారు ఉన్నారు కదా, తర్వాత అలాంటి ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత అనుదీప్ గారు, అందరూ ప్రదీప్ గారు అందరూ వచ్చి మూవీ ఇచ్చి చేయడానికి నా మీద నమ్మకం పెడుతున్నారు, ఇంక్లూడింగ్ సందీప్ గారు. ఇప్పుడు సందీప్ గారు అలాంటి ఆపర్చునిటీ ఇవ్వలేకపోతే అర్జున్ రెడ్డి లాగా ట్రాక్ బయట రాదు. సో కొన్ని డిఫరెన్స్ ఇన్సైడ్ స్టోరీస్ బయట వచ్చినప్పుడు కొన్నిని పరచుకోవాలి, కొన్నిని పట్టించుకోకూడదు. ఇలాంటి మంచి మ్యూజిక్లో హీఈస్ లైక్ ఫాదర్ ఫిగర్గా తిడతారు బికాస్ హీఈస్ ఆల్వేస్ లైక్ దట్ ఓన్లీ, హీ స్వాగ్. సందీప్ గారు అలాగే మాట్లాడతారు, నా దగ్గర కాదు అందరి దగ్గర. నార్త్ ఇండియన్ ప్రెస్లో చూడండి, నాకన్నా బాగా మాట్లాడతారు. అక్కడ ఉన్న రిపోర్టర్స్ను కూడా అలాగే చెప్పారు. సో ఇప్పుడు సందీప్ గారిని కొన్ని పీపుల్ వచ్చి ఇలా ఉన్నారు అలా ఉన్నారని చెప్తే అలా కాదు కదా సందీప్ గారు. అంటే జనరల్గా మీరు అన్నది కరెక్టే, ఆయన కొంచెం రెబల్ యాటిట్యూడ్, బట్ ఆయనతో పనిచేసిన వాళ్ళ టీంతో ఎప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడు అలా మాట్లాడాల. కొన్ని ఎందుకు అంత అక్కడ వరకు రావాల్సి వచ్చింది అనేది నాకు ఒకే బాధ ఏంటంటే, నిజంగా తప్ప అయితే నేను ఫస్ట్ సాంగ్లో నాకు నచ్చట్లేదు అని వెళ్ళిపోవచ్చు, బట్ అన్ని సాంగ్స్ ఫినిష్ అయిన తర్వాత బయట వచ్చి చెప్పారు.
నేను ఫాదర్ తిట్టినట్టు ఫీల్ అయ్యాను అంతే. వేరే ఏం నాకేం అది మైండ్‌కే ఎక్కలేదు. నెక్స్ట్ 'హుషారులో ఉండి పోరాది' సాంగ్ హిట్ అయినప్పుడు, తర్వాత 'జాతిరత్నాల్లో' అశ్విని దత్ గారు వచ్చి పిలిచి ఇచ్చినప్పుడు నన్ను చాలా అనుదీప్ గారు చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు. అతను మదర్ లాగా. కొన్ని పీపుల్ షౌట్ చేస్తారు, కొన్ని పీపుల్ హగ్ చేస్తారు. అదే కదా. సో మనకి ప్రదీప్ గారు హగ్ చేశారు నన్ను. సో ఇట్స్ ఒకేలాగా లేదు కదా ఫింగర్. సో వై మిడిల్ ఫింగర్ ఇస్ సో నెగటివ్ అని మీరు చెప్పకూడదు. అదర్ ఫింగర్స్ ఆర్ ఆల్సో దేర్ నో. సో మనకి డ్యూటీ ఇస్ మ్యూజిక్ సార్. మ్యూజిక్ ఇచ్చాము, అది హ్యాపీ అవుతుంది, ఆడియన్స్కి ఇచ్చింది. చెత్త మ్యూజిక్ ఏదో ఇవ్వలేదు కదా, ఇఫ్ యూ క్యాన్ అర్జున్ రెడ్డిలో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాము, నా సాటిస్ఫాక్షన్తో నేను ఉన్నాను. స్టిల్ హీఈస్ అ గ్రేట్ డైరెక్టర్. ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ అండి. లుకింగ్ ఫార్వర్డ్ టు మెనీ బ్యూటిఫుల్ ఆల్బమ్స్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ. ప్రదీప్ గారు ఇక్కడ. హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అంటే రాజా విని మ్యామ్ చెప్పండి. ఎస్, ప్రదీప్ అంటే ప్రతి ఇంట్లో ఉండే కనిపించే అబ్బాయే ప్రతిరోజు టీవీ ఆన్ చేయగానే ప్రదీప్ కోసమే చూస్తారు చాలామంది. అలాగా హోస్ట్ ఎన్నో సినిమాలు కానీ ఎన్నో షోస్ కానీ హోస్ట్ చేసిన మీరు ఇప్పుడు గెస్ట్గా మారిపోయారు. గెస్ట్గా మారినా కానీ మరికొద్ది గంటల్లో మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ప్రేక్షకులు కూడా రెడీ అయిపోయారు. అంత బాగున్నాయి ప్రమోషన్స్. సో ఒక యాంకర్గా మీ జర్నీ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు యాక్టర్గా అది కూడా బిగ్ స్క్రీన్ మీద ఇదొక ఎత్తు. సో ఏది మీకు కష్టంగా అనిపించింది, ఏది ఎక్కువ టెన్షన్ పెట్టింది? నేను ఇష్టంగానే చేసామండి ఏది చేసినా. సో ఐ థింక్ ఆల్వేస్ ప్యాషనెట్ పీపుల్ నా వెనకాల పనిచేశారు. ఐ వాజ్ వెరీ లక్కీ. స్క్రీన్ మీద కనిపించేది ఓన్లీ ప్రదీప్ మాత్రమే. అది టెలివిజన్ అయినా ఇప్పుడు 70mm అయినా చాలామంది ప్యాషనెట్ పీపుల్ అంత క్రియేటివ్గా వర్క్ చేస్తూ ఆ ఎనర్జీస్ అన్నిటినీ నేను తీసుకోవడం జరిగింది. నాకు స్క్రీన్ సైజ్ డిఫరెన్సే తప్ప ఎంటర్టైన్మెంట్ ఇస్ సేమ్. సో అక్కడ ఎలా అయితే అంత ఎనర్జీస్ పెట్టామో చాలా డెడికేటెడ్గా చాలా సిన్సియర్గా చేసామండి. టీవీ షోస్ చేస్తున్నప్పుడు కూడా అది ఈజీ కాదు, అసలు చాలా టఫ్ జాబ్ అది. బట్ దాన్ని అంత డెడికేటెడ్గా చేసాం కాబట్టి అందరికీ యాక్సెప్టెన్స్ వస్తూ వచ్చింది, సర్వైవల్ వచ్చింది ఇన్ని ఇయర్స్. అండ్ సేమ్ డెడికేషన్ సేమ్ థింగ్ ఐ థింక్ మా అందరి డెబ్యూ ఇది. సో మేము 0 నుంచే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాము. అండ్ వీఆర్ వెరీ ఎక్సైటెడ్. మా మొదటి అడుగులు ఇవి. సో ఇవి తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందని మేము కోరుకుంటున్నాం. అండ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు ఈ టికెట్ తీసుకోవడం అనేది రియల్లీ చాలా గొప్ప విషయం, పెద్ద విషయం కూడా. అండ్ మీకు కూడా చాలా ప్లస్ అవుతుంది. సో ఎలా రీచ్ అయ్యారు సార్ గ్లోబల్ స్టార్ గారిని? ఆయన ఫస్ట్ రియాక్షన్ ఏంటి? అండ్ అలాగే ట్రైలర్ కూడా చూపించినట్టున్నారు. ట్రైలర్ చూసిన తర్వాత ఆయన ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? సార్ని ఆయన సార్ అనద్దంటారు. చరణ్ని కలవడం జరిగింది. సినిమా గురించి అడిగారు. షూట్కి వెళ్ళి నేను కలిశాను ఆయన్ని. అండ్ అన్ని విషయాలు డిస్కస్ చేసుకున్నాము. ఐ స్పెండ్ అ హోల్ డే విత్ హిమ్. ఓ రోజంతా పెద్ద షూటింగ్లో ఉండి అన్నీ చూస్తూ సరదా కబుర్లు చెప్తూ ఐ థింక్ ఆ స్పెండ్ చేసిన హోల్ టైమ్ ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ద ఫిలిం. ఆయన అన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నారు. బికాస్ చాలా రోజుల తర్వాత కలిశాను నేను. బికాస్ దిస్ ప్రాసెస్ ఈ సినిమా అంతట్లో అసలు నేను బయటికి రాలేదు. సో ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావు అని మొత్తం అన్ని విషయాలు అడిగి దెన్ ఈ సినిమా గురించి అన్నీ తెలుసుకున్నాక హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మా టీం అందరి గురించి చెప్పినప్పుడు అంటే ఇంతమంది యంగ్స్టర్స్ ఇన్ దిస్ ఇండస్ట్రీ రావడం చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆయన. అండ్ మీరు వస్తే, మీరు సక్సెస్ అయితే మీ వెనకాల ఒక కొత్త జనరేషనే వస్తుంది, చాలామందికి హోప్ వస్తుంది అని నమ్మిన వ్యక్తి రామ్ చరణ్ గారు. అంత గోల్డెన్ హార్ట్తో ఆయన దాన్ని అప్రిషియేట్ చేయడం, ఏం చేద్దాం సరదాగా ఏదైనా చేయాలి, ఏం చేద్దాం మీ స్టైల్లో చెప్పండి ఏం చేద్దాం, జస్ట్ అలా ఊరికినే మాట్లాడడం బెస్ట్, అలా వద్దు, ఏదైనా మీ స్టైలే చేద్దాం, ఇవన్నీ చూశాను ప్రమోషన్స్, నాకు కూడా అలాగే కావాలి, అలాగే చేద్దాం అన్నారు. ఐ థింక్ ఆ వర్డ్ వినగానే మా అందరికీ అందరం నేను ఇమ్మీడియట్ బయటకు వచ్చి మా వాళ్ళందరికీ ఫోన్ చేసి పెద్ది ఈజ్ దేర్ ఫర్ ప్రదీప్, ఎస్ హీస్ కమింగ్ అని అన్నాం. మాకు ఇది ప్రీ రిలీజ్కి అంటే ఆయన వచ్చిన కంటే డబల్ ఎనర్జీ వచ్చేసింది. సో ఆయన ఆ మాట కూడా అక్కడికి వస్తే నేను 10 నిమిషాలు మాట్లాడతాను, 5 నిమిషాలు చేసిస్తాను, బట్ ఇక్కడ మనం టైం స్పెండ్ చేద్దాము అని సరదాగా ఆయన అవంతా విని నవ్వుకుని ఆయన మాతో పాటు పర్ఫామ్ చేసి ఐ థింక్ ఆయన పెట్టిన ఎఫర్ట్స్ మమ్మల్ని అందరినీ కదిపేసాయి. అంటే మా అందరికీ చాలా ఆనందం వేసింది. మా కష్టం ఎక్కడ వృధా అవ్వలేదు అనిపించింది. అంటే మేము ఎంత సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం మా దారిలో. ఐ థింక్ గాడ్ ఈస్ బీన్ బ్లెస్సింగ్, డెస్టినీ ఈస్ గివింగ్ అస్ అలాంటి ఏంజిల్స్ని మా లైఫ్లోకి ఇలా పంపిస్తూ మాకు వస్తారు, ఒక్కొక్కళ్ళు వస్తారు కదా లైఫ్లోకి, అలా ఆయన వచ్చి మా ఈ సినిమాని పుష్ ఇవ్వడం, ఫస్ట్ టికెట్ తీసుకోవడం, ఆల్ ది బెస్ట్ ప్రదీప్ ఫర్ అక్కడమ్మ ఇక్కడబ్బాయి అని అన్న తర్వాత ఆ రోజు ఇంకా మా చెవుల్లో రీసౌండ్ వస్తుంది మేము షూట్ చేసిన రోజు ఆయన అన్న పదాలు. సో
థ్యాంక్స్ టు రామ్ చరణ్ అన్న. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ప్రదీప్ గారు, ఈ ఈ సినిమా గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు అన్నారు రామ్ చరణ్ గారు మీ సినిమా గురించి. Yeah. అండ్ మీరు పెద్ద షూటింగ్ వెళ్ళారు. ఆ సినిమా విశేషాలు మీరేం తెలుసుకున్నారు? ఏం ఎక్స్పీరియన్స్ చేశారు? ఫ్యాన్స్కి ఏమైనా అప్డేట్ ఆయన షేర్ చేసుకున్న విషయాలు ఏమైనా ఉంటే షేర్ చేయండి. మొత్తం ఆ టికెట్ వెనకిచ్చేస్తారు ఆయన నాకు. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ టికెట్ అండ్ అంటే ఐ థింక్ పెద్ది ఇట్స్ గోన్ క్రియేట్ సెన్సేషన్స్ అండి నిజంగా. నేను చూసిన షూటింగ్ అంతవరకు మాత్రం మైండ్ బ్లోయింగ్ ఉంది. అంటే డిఫరెంట్ ఎనర్జీతో నడుస్తుంది ఆ సినిమా. పెద్ది నిజంగానే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. మొన్న లాంచ్ చేసిన ఫస్ట్ షాట్ బౌండరీ స్టేడియంలు కాదు, సిటీలు దాటి బయటపడింది ఆ షాట్. ఐ థింక్ అలాంటి ఎనర్జీ సినిమాలో చాలా 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 ఉంది. అది జస్ట్ శాంపుల్ వర్క్ అనుకుంటున్నాను నేను. బుచ్చిబాబు గారి స్టైల్ అదిరిపోయింది. నితిన్ భరత్ గారు, అండ్ టీవీ షోస్లో మీరు ఆల్రెడీ ఎన్నో షోలు సక్సెస్ఫుల్గా రన్ చేశారు, మీకు మంచి పేరు తెచ్చుకున్నారు. సో ఇది మీ డెబ్యూ, సిల్వర్ స్క్రీన్కి వస్తున్నారు ఇండస్ట్రీకి. సో నర్వస్నెస్ ఉందా, టెన్షన్ ఉందా, ఎగ్జైట్మెంట్ ఉందా, ఎలా ఉంది? అంటే ప్రదీప్ గారు ఆల్రెడీ ఆ సక్సెస్ టేస్ట్ చేస్తారు, ఒక సినిమా చేశారు, మీకు ఇది ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి అడుగుతున్న ఎక్స్పీరియన్స్. అన్నీ ఉన్నాయి సార్ బేసికలీ. అంటే చేసినంతసేపు చాలా కాన్ఫిడెంట్గా చేసాము. ది అవుట్కమ్ ఆఫ్ ద ఫిల్మ్ ఈజ్ ఆల్సో వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ఇట్. బట్ ఏంటంటే జనాలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారనే టెన్షన్ ఉంది. మాకున్న అంటే వాట్ వీ హ్యావ్ టెలివిజన్ ఎక్స్పీరియన్స్తో ఏంటంటే వీనో ఈ పంచ్కి ఎలా రియాక్ట్ అవుతారు ఆడియన్, ఇది ఎలా వెళ్తుంది ఏంటి. బట్ ఏం చేసినా సార్ సిల్వర్ స్క్రీన్ పైన ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్, ఇట్స్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్. సో వీ బిలీవ్ దట్ మేము రాసుకున్న సీన్స్ కానీ అనుకున్న కామెడీ కానీ 100% వర్కౌట్ అవుతుందనే బిలీఫ్తో ఉన్నాము. అండ్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సో నర్వస్నెస్ అయితే ఉంది సార్, అదే 100% డే 1 తర్వాతనే ఇంకా తెలుస్తుంది. బట్ ఎంత నర్వస్నెస్ ఉన్నా వీఆర్ క్వైట్ కాన్ఫిడెంట్ అబౌట్ అవర్ ప్రోడక్ట్. అండ్ చరణ్ గారు టీజర్ ట్రైలర్ చూసి మీకు ఇచ్చిన కాంప్లిమెంట్స్ ఏంటి యాజ్ ఎ డైరెక్టర్స్? మీతో ఏం చెప్పారు? లిప్పు ఉంది సార్ అక్కడ, అదిరిపోయిందని అన్నారు ఆయన. బేసికలీ అంటే అది వీడియోలో ఉంది. బట్ బిఫోర్ దాట్ కూడా మేము మాట్లాడినప్పుడు ఈ మా షోస్ కూడా ఆయన చూసినవి కొన్ని చెప్పారు మాకు. ఈ క్యారెక్టర్ బాగుండే, మీరు డిజైన్ చేసింది ఈ క్యారెక్టర్ బాగుండేది. సార్ మీరు షోస్ చూస్తారా అనే క్వశ్చన్ కూడా ఉంది మాకు లోపల. బట్ హీ ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. సో మా టైమింగ్ ఆయనకు అర్థమైంది, హీ ఆల్సో ఎంజాయ్డ్ ఇట్. సో మీ టైమింగ్ ఇక్కడ కనిపిస్తుంది అని అన్నారు ట్రైలర్లో కూడా. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ సార్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ డెబ్యూ అండి. మంచి సక్సెస్ కొట్టాలని కోరుకుంటున్నాను. చరణ్ పేరు మర్చిపోయే కాన్సెప్ట్ ఎవరిదండి అది? చరణ్ పేర్లు మర్చిపోతారు అని చెప్పేసి అది ఆయన ఎలా యాక్సెప్ట్ చేశారు, అంత ఈజీగా తీసుకున్నారు అది? అంటే యాక్చువల్లీ ఈ కాన్సెప్ట్ అంతా డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన సరదాగా డిజైన్ చేస్తున్నాం సార్, ఇట్లా పర్లేదా అంటే ఏం కాదు పర్లేదు. సో ఎప్పుడైతే ఇది ఇలా జరుగుతుందని కానీ ఓహో డైరెక్ట్గా ఇదే పెట్టేశారా అని ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ సత్య గారిని కిషోర్ అని పిలవడం ఐడియా అయిందే. సో అది మేము అనుకోలే, ఆయనే దాన్ని క్రియేట్ చేశారు, ఆయనే అది అన్నారు. అంటే దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ఆయన అది ఫేమస్ అయింది కదా, ఆయన పేర్లు మర్చిపోతారు అని. సో మేము ఆ పాయింట్నే అంటే సెంటర్లో పెట్టాము. ఆ పాయింట్ సెంటర్ పెట్టినప్పుడు ఆయన ఇమ్మీడియట్ రియాక్ట్ అయ్యారు దానికి. చాలా బాగుంది, ఓహో నాదే డైరెక్ట్గా పెట్టారు అని. అండ్ మరో ఇంపార్టెంట్ విషయము, అతి త్వరలో ఆయన మూవీ చూడబోతున్నారు. వీఆర్ మేకింగ్ అరేంజ్మెంట్స్. ఆయన ఇమ్మీడియట్గా చూడాలి నేను ఈ సినిమా అన్నారు. సో ఐ థింక్ బిఫోర్ రిలీజే చూస్తారేమో అని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. వెన్ ఎవర్ ఈజ్ రెడీ. అది బాగా పేలింది, ఎందుకంటే ఒక అంత పెద్ద స్టార్ సెల్ఫ్ పంచ్ తీసుకోవడం అనేది సెల్ఫ్ గోల్. ప్రదీప్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎందుకంటే ఇంతమంది పెద్దవాళ్ళు మహేష్ బాబు దగ్గర నుంచి రామ్ చరణ్ గారు వీళ్ళందరూ కూడా మీకు బెస్ట్ విషెస్ చెప్పి దే ఆర్ సపోర్టింగ్ ఇన్ దేర్ బెస్ట్ వే పాసిబుల్. వీటిని కాకపోతే మాకుండే డౌట్లు, జర్నలిస్టులుగా మాకుండే డౌట్లు అడగడము, మీకు లాట్ ఆఫ్ టీమ్స్ కేమ్ టు యూ ఏది సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ అవి ఇవి, యూ హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ దెమ్. ఇప్పుడు ఈ సినిమా వరకు వచ్చాక వీళ్ళందరి తాలూకా ఇంప్రెషన్ కానీ లేకపోతే ఇంపాక్ట్ కానీ ఆడియన్స్ మీద ఉండి థియేటర్స్ ఓపెనింగ్కి చాలా బాగా వచ్చి చాలా ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్స్కి ఆడియన్స్ వచ్చిన తర్వాత విల్ దిస్ ఫిల్మ్ రియల్లీ స్టాండ్ ఆల్ దట్ ఎక్స్పెక్టేషన్? అంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్తో వస్తారో మేము గెస్ చేయలేము. బట్ వాళ్ళు ఏ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా ఈ సినిమా మాత్రం బియాండ్ దేర్ ఎక్స్పెక్టేషన్స్ ఎంటర్టైన్ చేస్తుంది సార్. అంటే ఇలాంటి వీళ్ళ సినిమా ఇలా ఉంటుంది అనే ఒకవేళ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా పెట్టుకుంటే మాత్రం వీ ఆల్ వాంటెడ్ టు గివ్ దెమ్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్, ప్లెజెంట్ ఎంటర్టైనింగ్ సర్ప్రైజ్. దట్ కథ అల్లుకున్న విధానం, కథ వెళ్తున్న విధానం, దాని కథనం చాలా ఎంగేజింగ్గా ఉండడానికి మేమంతా ప్రయత్నించాం.
సరికొత్త సీన్స్తో, సీన్ ఆర్డర్ కూడా అలాగే వెళ్ళింది, కథను నెరేట్ చేసే విధానం. సో ఈ ఈ ఈ సీజన్కి మేము ఎలాంటి ఆడియన్స్ అయితే వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నామో వాళ్ళందరూ చాలా హ్యాపీగా సాటిస్ఫై అవుతారని మేమంతా నమ్ముతున్నాం సార్. వెరీ గుడ్. ఓ పక్కనేమో అర్జున్ రెడ్డి ప్రెస్ మీట్ లాగా ఉంది, ఇంకో పక్కనేమో పెద్ద ప్రెస్ మీట్ లాగా ఉంది. ఇది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి కన్నా ఆ 2 సినిమాలు టవరింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఈ ప్రెస్ మీట్ మీద బాగా ఉన్నది. చెప్పాను కదా సార్, ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ మాకు సపోర్ట్ వస్తుంది, ఇది కూడా ఒక డైరెక్షన్. అదే అందుకనే. కాకపోతే ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అన్న దానిలోనే ఏమవుతున్నదంటే రెగ్యులర్గా అందరూ దే ఆర్ ట్రయింగ్ టు ప్రజెంట్ ఏ సాంగ్, ఒక డాన్సు, ఇంకోటి ఇలాగా. బట్ వై యూ డిడ్ నాట్ ట్రై ఫర్ ఏ కంప్లీట్ వే అవుట్ ఫ్రమ్ ఆ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మేట్ కనిపించకుండా ఏదైనా ఒక కొత్త ఐడియాతో వచ్చి ఉంటే బాగుండేదేమో కదా. ఇప్పుడు పెద్ద ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే రామ్ చరణ్ గారు కూడా ఒక రస్టిక్ లుక్, ఒక అట్మాస్ఫియర్ మార్చేసి యూ కెన్ స్టిల్ డూ ఏ గ్లామరస్ ఫిల్మ్, డాన్స్లు గట్ట పెట్టి, బట్ ఈ డిడ్ నాట్ డూ దట్. మీకు అనిపించలేదు అలా చేయాలని? డెఫినెట్లీ సార్, మా అందరికీ ఉంటుంది, బట్ దెర్ ఇస్ అ ప్రాసెస్, దెర్ ఇస్ అ జర్నీ టు రీచ్ దేర్. వన్స్ వీ రీచ్ దేర్ డెఫినెట్లీ విల్ సర్ప్రైజ్ ఎవ్రీబడి. బట్ దిస్ ఇస్ అ ప్రాసెస్ వేర్ విత్తనం వేసాం, సో అది మొక్కై మొలిచిన తర్వాత ఆ పండు వస్తుంది కదా. ఇట్ ఇస్ ఆల్వేస్ ఎ టైమ్ అని మేము బిలీవ్ చేస్తాం వాటికి. దిస్ ఇస్ అవర్ బేసిక్ స్టెప్స్ సార్ వీటితో. అండ్ డెఫినెట్లీ మీరు అన్నట్టు కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఫిలిం, అవే ఫ్రమ్ ద ట్రాక్ ఫిలిమ్స్, మాకు ఆ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ మేము అలాంటి బెటర్ కాంటెంట్తో. అంటే డూ యూ థింక్ దట్ దేర్ ఇస్ ఎ లెసర్ ప్రపోర్షన్ ఫర్ యూ ఫ్రమ్ ది ఆడియన్స్ సైడ్? లేదు సార్, యు ఆర్ ఎ సూపర్ స్టార్ ఆల్రెడీ. సార్ డోంట్ యు బిలీవ్ దట్? వద్దు సార్. వాట్ ఈస్ ఇట్ ఆర్ యూ టాకింగ్? లేదు సార్, వి లవ్ టెల్లింగ్ స్టోరీస్ సార్. సో ఆ ప్రాసెస్లో ఇది ఒక స్టోరీ సార్. ఇది తక్కువ కాదు, వేరే ఫార్మాట్ ఎక్కువ కాదు, మేము నమ్మిన ఫార్మాట్ ఇది, మేము చెప్దాం అనుకున్న కథ సార్. అంటే బట్ ఇవన్నీ నమ్ముతున్నావు కానీ యు ఆర్ నాట్ బిలీవింగ్ దట్ యు ఆర్ ఎ సూపర్ స్టార్. బాగుంది సార్, వినడానికి బాగుంటాయి సార్ అలాంటివి. అవి వినడానికే బాగుంటాయి సార్, మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి సార్, అంతే. సో ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ లవ్. ప్రేక్షకులు పెరగడం, ప్రేక్షకుల ఇంట్రెస్ట్ పెరగడం మన మీద ఈజ్ ఆర్ టార్గెట్, ఈజ్ ఆర్ మా పర్పస్ ఆఫ్ అవర్ జాబ్ అది. వీ వాంటెడ్ టు ఎంటర్టైన్ దెమ్. సో ఈ ప్రాసెస్లో డెఫినెట్లీ ఆడియన్స్ స్ట్రెంత్ పెరుగుతూ వస్తుంది. వాళ్ళు స్ట్రెంత్ ఇస్తున్న కొద్దీ ఇంకొంచెం కథలు, ఇంకొంచెం ఎంటర్టైనింగ్గా, ఇంకొంచెం వెరైటీగా మేము ముందుకు వస్తాం సార్. సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. ఓకే సార్. అలాంటిదేం మనసులో లేదా? అస్సలు అలాంటి ఫోబియా లేదు సార్. నాకు సెకండ్ ఫిల్మ్ సిండ్రోమ్ చాలా బాగా పనికొస్తుంది సార్. నాకు అన్ని బాగా వర్కౌట్ అయ్యాయి ఇప్పటి వరకు. ఓకే, ద్వితీయ విఘ్నం లేకుండా అన్ని బాగా పనిచేసాయి. ఎందుకంటే ఇక్కడ ఆపం కదా సార్. సో ఆల్ ది వెరీ బెస్ట్. మీరంతా బాగా కష్టపడి పనిచేశారు, సక్సెస్ అవ్వాలి, సూపర్ డూపర్ హిట్ అవ్వాలి సినిమా అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హాయ్ దీపిక. సో ప్రదీప్ అయితే ఫుల్ టు ఎంటర్టైనర్, స్పాంటేనిటీ కానీ, అందరినీ నవ్వించడం కానీ కట్టుబడేస్తారు. సో ఆయనతో కలిసి ఎంతవరకు మీరు మ్యాచ్ చేయగలిగారు? అండ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ ప్రదీప్ గారు చెప్తున్నారు రాజా రాజా అనే పేరు విన్నామని. రాజాని ఎంతవరకు ప్రేక్షకులు గుర్తుంచుకుంటారు? ఐ థింక్ ఫస్ట్లో మేము వర్క్షాప్ చేస్తున్నప్పుడు వి డిస్కస్డ్ ఎవ్రీథింగ్ అనమాట, సీన్స్ నెక్స్ట్ ఏం చేస్తామో అవన్నీ. అప్పుడు కొంచెం ఐ గాట్ బెటర్. ఇనీషియల్లీ ఆ నర్వస్నెస్ అంతా ఉంది, బట్ ఎస్ హీస్ అ వెరీ నైస్ ఎంటర్టైనర్. చాలా హ్యాపీ అనిపించింది వర్క్ చేసే టైంలో. వైబ్ కానీ తన నుంచి చాలా పాజిటివ్ వైబ్ వస్తుంది. హీస్ వెరీ సపోర్టివ్. నాకు మంచిగా కంఫర్టబుల్ స్పేస్ క్రియేట్ చేశారు ఆయన. అండ్ కమింగ్ టు రాజాస్ క్యారెక్టర్, ఐ థింక్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ క్యారెక్టర్ అండి. షీస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక ప్రాపర్ తెలుగు తమిళ్ పల్లెటూరు అమ్మాయి, విటీనెస్ అంతా చాలా క్యూట్గా పొగరుగా అన్నీ ఉంటుంది. ఐ థింక్ పీపుల్ విల్ ఎంజాయ్ వాచింగ్ హర్. ఐ థింక్ మీరే పెద్దని మిస్ అయినట్టున్నారు. ఐ వాజ్ సిక్, సో యా. ఓకే, అందుకే పోస్టర్లో ఆవిడ ఉండేలా చూసుకున్నా. టికెట్ మీద ఆవిడ ఉన్నారు, మేమంతా కలిసి ఆవిడున్న టికెట్ని పట్టుకున్నా. ప్రదీప్ గారు, మీరు 30 రోజుల్లో ప్రేమించడం ఎలాతో హిట్ కొట్టారు, కమర్షియల్గా కూడా వర్కౌట్ అయింది. వెంటనే ఒక ఫిల్మ్ చేస్తే ఆ వేడిలో బజ్ ఇంకా బాగుండేది. ఇంతవరకు ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటి? మధ్యలో చాలా స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశారని నేను చాలా విని, దీన్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? అండ్ సార్, అంటే ఆ గ్యాప్ రావడం ఇదంతా జరగడం ఐ థింక్ డెస్టినీ ఏమో. ఈ సినిమా ఇలా రావడానికి కోసం ఆ గ్యాప్ వచ్చిందేమో. ఐ థింక్ ఆల్ దట్ వర్క్, ఆల్ దట్ ఎనర్జీస్ మేము ఏదైతే కేటాయించామో ఈ సినిమా కోసం, మేమే కాదు మా యావత్ టీం ఎవరైతే టైం స్పెండ్ చేశారో అంత పేషెన్స్తో ప్రోడక్ట్ బెటర్మెంట్ కోసం వర్క్ చేసుకుంటూ ముందుకెళ్ళాం. దశల వారీగా వర్క్ చేసుకుంటూ వెళ్ళాం. అండ్ చాలామంది కొత్త వాళ్ళం ఇందులో పనిచేస్తున్నాం.
ఈ ప్రాసెస్లో ఎవరికి అంటే అంటే అందరికీ సపోర్ట్ సిస్టమ్ రావాలి, అందరూ ఒక తాటికి రావాలి. సో అలా వచ్చి ఇలాంటి ఓ అద్భుతమైన సినిమా తీయడానికి ఐ థింక్ ఫ్యూ థింగ్స్ టేక్ టైం అండ్ గ్రేట్ థింగ్స్ టేక్ టైం. సో మేము చేసిన ఈ థింగ్స్ గ్రేట్ అవ్వడానికి వి టుక్ లిటిల్ టైం. నితిన్ ఆర్ భరత్ ఎనీవన్ కెన్ ఆన్సర్. మీరు తెలుగులో నెంబర్ 1 టీఆర్పీ సాధించిన షోస్ చాలా చేశారు. ఇది మీ డెబ్యూ. ఒక ఐ మీన్ టీవీ షోకి దీనికి మీరు ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెన్స్ ఏంటి? అసలు రెండు వేరు వేరు సార్. టీవీ షో ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇక్కడ టీవీ షో ప్రదీప్ గారు ఇస్ ప్రదీప్ గారు, ఎనీ పర్సన్ ఈజ్ ఎ పర్సన్ హిమ్సెల్ఫ్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్. మనం రాసుకున్న క్యారెక్టర్లోకి ది ఆర్టిస్ట్ షుడ్ కమ్ అండ్ పర్ఫార్మ్, అండ్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ థింగ్. రెండు ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్. లాస్ట్ టైం కూడా మాట్లాడాను. సో ఫిక్షన్ అండ్ నాన్ ఫిక్షన్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. సో వాట్ వీ హీన్ డూయింగ్ ఫర్ ద లాస్ట్ 10 years ఆర్ ఫ్యూ ఇయర్స్ ఇస్ నాన్ ఫిక్షన్ సార్. అంటే ఉన్న ఆర్టిస్ట్ని వాళ్ళ స్ట్రెంగ్స్ని తగ్గట్టు మేము ప్లే చేసేవాళ్ళం. హియర్ ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. మనం రాసుకున్న క్యారెక్టర్ని అందులో ఒక ఆర్టిస్ట్ వచ్చి పర్ఫామ్ చేయాలి. అండ్ హియర్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ ఆర్ బ్యూటిఫుల్ స్టోరీ వాట్ వీఆర్ ట్రయింగ్ టు సే. సో మేము ఆ కథలో క్యారెక్టర్స్ని చూడాలి. అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉంటే సరిపోద్ది సార్. ఆల్ వీ హ్యావ్ టు ట్రై. అంటే మేము అక్కడ ట్రై చేసింది ఏంటంటే వాళ్ళ నుండి ఎంటర్టైన్మెంట్ బయటికి తీసుకురావడానికి ట్రై చేసాం. ఇక్కడ మా కథ ద్వారా వీళ్ళందరూ కలిసి మా కథలో పాత్రలై ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేసాం సార్. అది అలాగే మీరు టీవీ క్విట్ చేయాలనుకున్నప్పుడు మీ మైండ్ స్టేట్ ఎలా ఉంది? ఈ క్షణం ఎలా ఉంది? సార్ నేను టీవీ షోలో ఏం క్విట్ చేయలేదు సార్. ఇంకా చేస్తూనే ఉన్నాను. కరెంట్ రన్ అవుతుంది కూడా ఇంకో షో. సో ప్యారలీ చేస్తున్నాం సార్. ప్రదీప్ గారు సార్, ఐఎమ్ యశ్వంత్ ఫ్రమ్ డైలీ కల్చర్ ఛానల్. సార్ డైలీ కల్చర్ ఛానల్. ఓకే ఓకే. బాబాయ్ గారు టైటిల్ పెట్టుకుని అబ్బాయి గారితో టికెట్ కొనిపించారు. ఎలా అనిపిస్తుంది ఆర్క్ అనేది? అంటే ప్లాన్ చేశారంతా. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ మూవీ ఇది టైటిల్. సో ఆ టైటిల్ పెట్టుకుని అబ్బాయితో చేయించారు టికెట్. ఎట్లా ఉంది ఆర్క్? అంటే ప్లాన్ చేశారా ముందు ఇదంతా జరుగుతుంది? లేదండి, ఇదేమీ అసలు ఎప్పుడు ప్లాన్ చేసింది కాదు. బికాజ్ ఈ టైటిల్ మేము అనుకున్నదే 2 సంవత్సరాల క్రితం. కథ ఇంకా షూట్ కూడా వెళ్ళక ముందు స్క్రిప్ట్ స్టేజెస్ నుంచి ఈ కథ మాతో ఉంది. అండ్ ఫైనలీ ఇలా చరణ్ గారిని కలుస్తామని అండ్ ఇదంతా జరుగుతుందని మాకు తెలియదు. బట్ సో అంటే ఆయన కలిసి 3 days ముందు కూడా తెలియదు మేము ఆయన కలుస్తామని. సో ఆయన టైం చూసుకుని ఆయన కలవడానికి వెళ్ళాము. అండ్ ఆయన ఎప్పుడైతే ఆయనకి అప్పటికే ఈ సినిమా గురించి తెలుసు, ఈ టైటిల్ గురించి తెలుసు, ఈ సినిమా ప్రదీప్ సినిమా వస్తుంది అని. సో రాగానే రండి సార్ రండి అని ఆయన సరదాగా ఆట పట్టిస్తూ అన్ని విషయాలు తెలుసుకున్నప్పుడు టైటిల్ గురించి కూడా ఆయన చాలా బాగా మాట్లాడారు. చాలా మంచి టైటిల్ ఇది, అచ్చ తెలుగు టైటిల్. చాలా రోజులైంది ప్రదీప్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అని తెలుగు పదాలు. ఎస్, ఆయన డెబ్యూ ఫస్ట్ ఫిలిం. సో బాబాయ్ది టైటిల్ భలే వచ్చింది. అండ్ సినిమా స్టోరీ అంతా ఆయన విన్న తర్వాత పర్ఫెక్ట్ కూర్చుందయ్యా ఇది, ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నారు ఆయన. అండ్ అంటే అంత పాజిటివిటీ అంటే డెఫినెట్లీ ఉంటుంది బాబాయ్ గారి టైటిల్ అని. బట్ అన్నిటికంటే ముఖ్యంగా యూనో వాళ్ళ మనసు అంటే ద వే దే ఎంకరేజ్ అండ్ యాక్సెప్ట్. ఐ థింక్ ఇట్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ గెస్చర్ ఆయన టైటిల్ గురించి మాట్లాడింది. వి ఆల్ ఫెల్ట్ హ్యాపీ. ఆయనకి నచ్చడం, ఇలా పెట్టుకున్నందుకు, ఈ టైటిల్ ఇలా పెట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ప్రదీప్ అన్నాం. ఆ పదాలు మాకు చాలా ఆనందాన్ని ధైర్యాన్ని ఇచ్చాయి యాక్చువల్లీ ఆ టైటిల్కి. ప్రదీప్ సార్ నమస్తే. నమస్కారం. ఇది రీసెంట్గా రిలీజ్ అయ్యి పెద్ద గ్లిమ్స్ సెన్సేషనల్ రికార్డ్స్ బదులుగొట్టింది. సో ఇప్పుడిప్పుడే ఆ టైటిల్ని కానీ దాన్ని కానీ రామ్ చరణ్ అనేది కొంచెం బాగా వెళ్తుంది. ఈ టైంలో ప్రదీప్ అని పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నారు? లేదు సార్, అది అవుట్ ఆఫ్ లవ్ సార్ నోట్లోంచి వచ్చింది అది. సో మేము ఇలాగే అన్నీ మాట్లాడుకుంటున్నప్పుడు దిస్ ఇస్ పెద్ది ఫర్ ప్రదీప్, ఇది చెంత నేను చేస్తుంది ప్రదీప్ కోసం అని ఆయన అండం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. సో ఆ వర్డ్నే మేము తీసుకుని వి జస్ట్ మా వాళ్ళు పెట్టారు. నేను అదే కదా పెద్ది ఫర్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సార్. అది మీరు ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్న వ్యక్తి, ప్లస్ ఛానల్స్లో కానీ దీంట్లో కానీ బాగా పాపులర్. మీరు అడిగినా నేను అడిగినా ఎవరు అడిగినా 100% హీరోలు అందరూ వస్తారు, మనకి సపోర్ట్ చేస్తారు. ఓ మన సురేష్ లేదా మన ప్రదీప్ ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని ఈ సినిమా ఎంతవరకు న్యాయం చేస్తుంది
అంటే ఓపెనింగ్స్ కోసం మీరు వాళ్ళ స్టార్స్తో వీళ్ళందరితో మీరు చేస్తున్నారా, లేదా సినిమా కంటెంట్ నమ్ముకుని చేస్తున్నారంటే? సినిమా కంటెంట్ని నమ్మేయండి. యాజ్ ఎ పార్ట్ మేము మా స్టైల్లో ప్రమోషన్స్ అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాము. కాన్సెప్ట్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నాం. సినిమాకి ఎలా కూర్చొని రాసామో మా ప్రతి కాన్సెప్ట్ అలాగే కూర్చొని రాసుకున్నాం. అన్నీ ప్లేఅవుట్ చేస్తున్నాము. ఇది అంటే ఎన్ని పరిచయాలు ఉన్నా, ఎంతమంది నాకు ఇన్ని ఇయర్స్గా తెలిసినా, చాలామంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో ఉన్నా కూడా మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని అప్రోచ్ అవ్వలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది తెలుసుకుని కొంతమంది తెలుసుకుని మాకు కాల్ చేసి విషెస్ చెప్పడం, ఇలా చెప్పడం చెప్పాక కూడా మేమంతా ఎప్పుడు అదే అనుకున్నాం. మనకు కాల్ చేశారు కదా, చెప్పారు కదా, ఏదో ఒకటి అడుగుదామని మేము ఎప్పుడు అనుకోలేదు. ఇవన్నీ అంటే మేము అన్నాం, నథింగ్ వాజ్ ప్లాన్డ్. ఇదేది ప్లాన్ చేసి ప్లాట్ చేసి ఈ సమయంలో తీసుకొద్దాం, ఇలా తీసుకొస్తే ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఆయన్ని కలవడం, ఆయనకి ఈ విషయాలన్నీ చెప్పడం, ఆయన చాలా బాగా ఎంకరేజ్ చేయడము, నేను ఏదైనా చేయగలనా ప్రదీప్ ఫర్ దిస్ ఫిలిం అనడం, మా అందరికీ అది ఎనర్జీ సార్. అడిగితే కాదనే వాళ్ళు ఎవరు లేరు, మీరు అన్నట్టు చాలామంది ఉన్నారు. బట్ మేము ఎవరిని అలా వాడదాం అనుకోలేదు, ఇబ్బంది పెడదాం అనుకోలేదు సార్. ఒక హీరో సక్సెస్ అవ్వడం అంటే పైగా మొదటి సక్సెస్ రావడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. ఆ సక్సెస్కి తర్వాత సినిమా వెంటనే ఇమీడియట్గా ఒప్పుకుంటారు, లేకపోతే మీకు చాలా అవకాశాలు వస్తాయి. చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఉంటారు, మీరు ఒప్పుకోకుండా కథ నమ్మకం చేసి గ్యాప్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఒప్పుకునే లోపుగా నాకు తెలిసి మీకు మ్యారేజ్ కూడా అవుతుంది. నాకు కూడా తెలియకుండా మీకు ఎలా తెలుస్తుంది సార్, ఇది భలే ఉంది. నెక్స్ట్ ఇంటివాడ అయ్యే మీరు సినిమా చేస్తారు అని అనుకుంటున్నాను. లేదు సార్, నెక్స్ట్ సినిమా అంత లేట్ అవ్వదు. అంటే పెళ్లి కాకముందు ఇంకో సినిమా చేద్దాం అనుకుంటున్నారా? అదే సార్, ఇప్పుడే కదా సార్ ఇంతమంది అంటారు ఎందుకంత గ్యాప్ అని. ఈసారి గ్యాప్ లేదు సార్. కానీ పెళ్లి చేసుకుని చేస్తారా, చేయకుండా చేసుకుంటారా అంటాను. నెక్స్ట్ సినిమా త్వరలోనే వస్తుంది సార్. దీపిక గారు సార్, మీరు చాలా మందితో షో చేసి సక్సెస్ అయ్యారు. మీతో షో చేయాలని చాలామంది ఎలా అయితే ఇంట్రెస్ట్ క్రియేట్ అయిందో మీ ఇద్దరితో కలిపి, అట్లాగే రేపు సినిమా కూడా చేసే విధంగా ఉంటుందా మీ ఇద్దరు కాంబినేషన్ కంటిన్యూగా? అంటే బిలీవ్ దట్ సార్, 100% వి బిలీవ్ దట్. అంటే అలా అవ్వాలనేది కోరుకుంటాం సార్ 100%గా. సో ఫస్ట్ ఫిలిం చేసాము, చూసిన తర్వాత డెఫినెట్లీ ఎండ్ రిజల్ట్ చూసుకున్న తర్వాత 100% ఎవరు చేసినా అలాగే అనుకుంటారు కదా సార్. నెక్స్ట్ మంత్ సినిమా చేయాలని కోరుకోవాలనే విధంగానే ఫస్ట్ సినిమా తీస్తారు కదా. సో మా ప్రయత్నం ఏం చేసాము, విల్ సీ సార్. ప్రదీప్ గారు, మీరు అప్రోచబుల్గా అంటే అందరూ ఉంటారు, మీరు ఎవరినైనా అప్రోచ్ అవ్వచ్చు. ఫస్ట్ సినిమా సక్సెస్ అయిన తర్వాత జనరల్గా పెద్ద బ్యానర్లో పెద్ద డైరెక్టర్లో వేరే సినిమా చేయొచ్చు, కానీ అలా చేయకుండా నితిన్ భరత్ వాళ్ళని ఎంచుకోవడంలో ప్లస్ ఇలా ఎందుకు చేయడం జరిగింది? అంటే నన్ను కూడా ఫస్ట్ టైం ఒకళ్ళు ఎంచుకున్నారు. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ దట్ వాజ్ ఏ బిగ్గెస్ట్ పుష్ నాకు. ఐ థింక్ నాకు ఒకసారి అవకాశం వచ్చినప్పుడు నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు నాతో పాటు ఇంకో అడుగు ముందుకేస్తే నాకు కూడా హ్యాపీగా సార్. ఐ థింక్ దెర్ ఇస్ ఆల్వేస్ ఎ స్టార్ట్ ఎక్కడో అక్కడ ఎవరో ఒకళ్ళకి. సో ఐ వాజ్ లక్కీ అండ్ హ్యాపీ దట్ వాళ్ళ స్టార్ట్ నేనున్నాను వాళ్ళ పక్కన. జస్ట్ ఇలా పుష్ అంతే తప్ప ఐ థింక్ వాళ్ళు వండర్స్, వాళ్ళకి ఆల్రెడీ టాలెంటెడ్. నాకు ఏ రోజు డెబ్యూ అనిపించలేదు సార్. అండ్ పెద్ద ప్రొడ్యూసర్స్ లేకపోతే పెద్ద ప్రొడక్షన్ హౌస్ పెద్ద డైరెక్టర్స్ ఎవ్రీథింగ్ డెఫినెట్లీ ఆ పాసిబిలిటీస్ ఉంటుంది. మేబీ అది రొటీన్గా జరుగుతూ వస్తుంది ఆనవాయితీ ప్రకారం. బట్ ఫర్ ఎ చేంజ్ మాకు ఈ అవకాశం దొరకడం, మేమంతా కలిసి చేయడం, ఐ థింక్ దానికంటే నాకు ఇది బెటర్ సిచ్యువేషన్ దొరికింది, ఒక బెటర్ ప్లాట్ఫామ్ దొరికిందని ఫీల్ అవుతున్నాను సార్. ప్రదీప్ గారు, ఇతర లాంగ్వేజెస్లో చూస్తే తమిళ్లో కానీ లేకపోతే మలయాళం అవనండి లేకపోతే హిందీ కూడా ఈవెన్ టీవీ నుంచి వచ్చి హీరోగా సిల్వర్ స్క్రీన్కి వచ్చిన వాళ్ళకి డిఫరెంట్ రెస్పాన్స్ ఉంటుంది. ప్లస్ డెఫినెట్గా వాళ్ళందరూ సక్సెస్ అవుతారు. ఆడియన్స్ కూడా వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్ళారు, వాళ్ళంత పెద్ద సక్సెస్ కూడా అయ్యారు. పర్టికులర్లీ తెలుగులో టీవీ నుంచి వచ్చే ఒక హీరో అవ్వాలంటే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ లేకపోతే మీరు ఏమన్నా దీనికి మీ రియాక్షన్ హడ్డిల్స్ కానీ? ఉంటాయి సార్. ఐ థింక్ ఎవ్రీవేర్ ఉంటాయి. డెఫినెట్లీ బిలీఫ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. మనం ఎంతలా నమ్ముతున్నాం మనం చేసే పని మీదే అనే నేను బిలీవ్ చేశాను డెఫినెట్లీ. బికాజ్ ఆడియన్స్ రెస్పాన్స్ ఆల్వేస్ ఆన్ ద స్పాట్ ఉంటుంది. ఐ థింక్ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు కంటే ఇప్పుడు ఏం చేశారు, ఇది ఎలా ఉంది, సో వాళ్ళకి అది కనెక్ట్ అయితే అది చేసిన వాళ్ళ ఫేసెస్ ఎక్కడి నుంచి వచ్చినా, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ముందు పనిచేసినా ఐ థింక్ యాక్సెప్టెన్స్ ఉంటుంది అని మేము నమ్ముతున్నాం సార్. సో ఆ యాక్సెప్టెన్స్ ఇంకా పెరగాలి ఈ సినిమాతో
అని మేము అంతా కోరుకుంటున్నాం. నాకే కాదు నాలా వర్క్ చేసి వచ్చిన వాళ్ళందరికీ. బికాజ్ ఆల్వేస్ దేర్ ఇస్ ఎ స్టార్. ప్రతి ఒక్కళ్ళు ఎక్కడొక్కడ ముందు పనిచేసి వచ్చి ఉంటారు ఏదో ఒక చోట. మేము టెలివిజన్లో వర్క్ చేసి వచ్చాం. సో అదేం తప్పు కాదనుకుంటున్నాం మేము. సో వీ గాట్ ట్రైన్డ్ దేర్. మాకు అవకాశం దొరికింది కాబట్టి మా పొటెన్షియల్స్ని షార్ప్ చేసుకోవడానికో, మా మీద మా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికో మాకు టెలివిజన్ వాజ్ ఎ ప్లాట్ఫామ్ సార్. మీరే కాదు, మీతో పనిచేసిన వాళ్ళందరినీ కూడా టెలివిజన్ నుంచి మ్యాక్సిమం పిక్ చేశారు. అంటే హీరోయిన్ ఈవెన్ జనరల్గా మీలాంటి అంటే స్థితిలో ఉన్నోళ్ళు ఏ హిందీ హీరోయిన్నో లేకపోతే ఇంకా బెటర్ హీరోయిన్ కూడా చూస్ చేయొచ్చు. కానీ ఒక తెలుగు డైరెక్టర్, ఒక తెలుగు అమ్మాయి, ఒక తెలుగు టీం, ఇలా అంటే పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా? అంతే, వీఆర్ ప్రౌడ్ దట్ ఇట్ హ్యాపెండ్ సార్. మేము ఇది ప్లాన్ చేసింది కాదు, బట్ ప్యాషనెట్ పీపుల్ అంతా ఒక చోట చేరాము. అండ్ లక్కీలీ అందరూ తెలుగు మన వాళ్ళు అండ్ తెలిసిన వాళ్ళు, పరిచయం ఉన్నవాళ్ళు. సో ఎవ్రీబడి హ్యాస్ అన్ సిమిలర్ ప్యాషన్ టువర్డ్స్ అ సబ్జెక్ట్. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ అంతమంది కొలాబరేట్ అవ్వగలిగాం. అండ్ అందరితో మేము ఇదివరకు పనిచేసాము. సో అందరికీ ఇందులో డెబ్యూగా, అందరికీ ఇందులో అవకాశం వచ్చిందంటే నాకోసారి వచ్చినప్పుడు నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో ఆ హ్యాపీనెస్ వీళ్ళతో కూడా షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో డెఫినెట్లీ మేమంతా ఐ థింక్ దీపిక విల్ సర్ప్రైజ్ సార్ డెఫినెట్లీ ఆన్ స్క్రీన్. రాజా క్యారెక్టర్లో ఆమె దగ్గర నుంచి ఆ క్యారెక్టరైజేషన్ కానీ ఆ యాక్టింగ్ కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. డెఫినెట్లీ మీరు అన్నట్టు ప్రీవియస్ వర్క్ చూసి ఈజీగా కమెంట్ చేస్తారేమో, బట్ దిస్ ఫిలిం రాజా అనే క్యారెక్టర్ తను ప్లేయింగ్ చేయడం, ఒక పల్లెటూరు ఆడపిల్ల లంగావోణిలో సినిమా అంతా తిరుగుతూ చాలా చాలా బ్యూటిఫుల్గా ఆవిడ పెర్ఫామ్ చేసింది. ఐ థింక్ ఆడియన్స్కి తన మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది సార్. నితిన్ భరత్లో మీరు గమనించింది, అంతకుముందు మీరు ఈ సినిమా ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేయడానికి ఉన్న కాన్ఫిడెన్స్ సినిమా తర్వాత కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ చూస్తుంటారు. ఎస్ సార్. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు? మొదలెట్టేటప్పుడు 100% ఉన్నాను సార్, ఇప్పుడు 1000% అయింది. బికాజ్ చెప్పిన మాట, చెప్పిన పదం, చాలామంది ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు ఎగ్జైట్మెంట్తో చాలా చెప్పేస్తారు, ఇలా చేద్దాం, అలా చేద్దాం, అలా చేద్దాం. బట్ వాళ్ళిద్దరి సెన్సిబిలిటీస్ చాలా షార్ప్, కరెక్ట్గా ఆన్ డాట్ ఆన్ పాయింట్ ఉంటాయి. అండ్ ఆల్మోస్ట్ ఎక్కడో ఇందాక నేను అన్నట్టు బ్రదర్స్ అని ఎందుకు అన్నానంటే ఆల్మోస్ట్ ఎక్కడో మా వే ఆఫ్ థింకింగ్స్ అన్నీ కలవడం, ఫ్రీక్వెన్సీ కలవడం. నేను చాలా బ్లైండ్గా ట్రస్ట్ చేసిన ఇద్దరు డైరెక్టర్లు నితిన్ భరత్. అండ్ ఆ ట్రస్ట్ని అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుని, బాధ్యతగా తీసుకుని వాళ్ళు షేప్ చేసిన సినిమా. ఐ థింక్ ఇంటిల్లిపాది కూర్చుని మా షోస్ ఎలా అయితే చూసారో, మా ఈ సినిమాని మా నితిన్ భరత్ డైరెక్షన్లో అంటే మేము కూడా మా ఇంట్లో వాళ్ళ పక్కన కూర్చుని మా సినిమా మేము చూడగలం అంత కాన్ఫిడెంట్గా. రీసెంట్గా కాక్ కూడా ఒక డియో వర్క్ చేశారు, సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ అయ్యారు. సో వీళ్ళకి కూడా వీళ్ళ ఫ్యూచర్ని మీరు ఏం అసెస్ చేస్తారు? మనం ఎవరు సార్ వాళ్ళ ఫ్యూచర్ గెస్ట్ చేయడానికి? దే హ్యావ్ ఎ స్ట్రాంగ్ పొటెన్షియల్ అండ్ ఐ థింక్ చాలా గట్టిగా వినిపించే పేర్లు మా నితిన్ భరత్ ఫ్యూచర్లో సార్. ప్రదీప్ గారు, యా హాయ్. ఓకే ఓకే డన్. అంటే వాళ్ళందరికీ అవకాశం ఇచ్చినట్టు మాకు కూడా అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. అండ్ ఫస్ట్ థింగ్, మీ ఫ్రెండ్స్ గెటప్ సీను గారు కానీ సత్య గారు కానీ ఎందుకు ప్రెస్ మీట్స్కి రాలేదు, దానికి మీరు ఆన్సర్ చెప్తారని చెప్పి కోరుకున్నాం. 2 ప్రెస్ మీట్లు జరిగినాయి, రెండింటికి రాలేదు. వాట్ ఈస్ ద రీజన్? వాళ్ళు ఇంకా క్యారెక్టర్లో ఉన్నారు. సో ఆ క్యారెక్టర్స్ మేము అప్పుడే రివీల్ చేయకూడదు. వాళ్ళు మా సీన్ అయితే ఇంకా ఆ గెటప్ వేసుకుని తిరుగుతున్నాడు బయట, చాలా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు వాళ్ళ కాలనీ వాళ్ళు. సో అంటే ఐ రియలీ వాంటెడ్ టు థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్. మేము వాళ్ళందరినీ నెక్స్ట్ మీట్స్లో అన్నీ బయటికి తీసుకొద్దామని. అండ్ దే వెరీ బిజీ అండి నిజంగా. అంటే ఆన్ ఏ సీరియస్ నోట్ చాలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ మా సినిమాకి ఇంత కష్టపడిన వాళ్ళు, మేము ప్రెషర్ పెడతాం రావచ్చు కదా, ఎప్పుడు మీరు అందరూ ఉండాలి, సరదాగా మనందరూ మీరందరూ ఉంటేనే మాకు బలంగా ఉంటుందని. బట్ వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు మేము ఇబ్బంది పెట్టలేము పాపం, ప్రీవియస్ కమిట్మెంట్స్. అండ్ ఐఎమ్ హ్యాపీ, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అండ్ మా సత్య వీళ్ళందరూ ఇంకా పెద్ద షూటింగ్లో అందరూ ఉన్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ మేము సుమ గారి ఇంటర్వ్యూలో చూసాం, లైక్ మహేష్ బాబు గారితో మీకు ఎలాంటి బాండింగ్ ఉంది, అండ్ ఇప్పుడు లైక్ మన పెద్దితో ఎలాంటి బాండింగ్ ఉందో చూసాం. వీళ్ళిద్దరి దగ్గర నుంచి వన్ థింగ్ యూ వాంట్ టు టేక్ గ్రాప్ చేసుకోవాలంటే వాట్ ఈస్ దట్ థింగ్? ఇద్దరి దగ్గర ఒక్కొక్క క్వాలిటీ మీరు తీసుకోవాలనుకుంటే వాట్ అలా ఆరా అండి. అసలు అంటే ఆ వ్యక్తి మాట్లాడక్కర్లేదు, ఆ వ్యక్తి అలా ఉంటే వాళ్ళ చుట్టూ జరిగేది దట్ పాజిటివిటీ, ద ఎనర్జీ. అండ్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే దట్ గివింగ్ అవుట్ లవ్, యూనో పుషింగ్ అవుట్, అంటే బయటకు మాట్లాడడం, చేయడం. బికాజ్ వాళ్ళ వన్ వర్డ్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. మేబీ వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళనే పదాలు మా లైఫ్స్లో చాలా పవర్ఫుల్గా తగులుతాయి. అండ్ మాలాంటి వాళ్ళకి ఇంత ఎనర్జీ వస్తుంది, అందుకే అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమో అనిపిస్తుంది మాకు. ఐ థింక్ అన్ని కోట్ల మంది ప్రేక్షకులు వాళ్ళని అభిమానించడానికి కారణం అదే. సూపర్, ఆల్ ది బెస్ట్. అండ్ భరత్ గారు,
అదే అందరూ మాట్లాడారు, భరత్ గారు మాట్లాడలేదు. సో భరత్ గారు మీ సినిమా డ్యూరేషన్ ఎంతో చెప్పండి మాకు. 2 hours 27 seconds. అండ్ 27 minutes. అండ్ ఇంకొకటి ఇందాక నితిన్ గారు చెప్పారు ఆల్రెడీ. సో హౌ ఇస్ దట్ ఫీలింగ్ సినిమా రేపు అనగానే? భరత్ గారిని అడుగుతున్నాను. సో యా సో సినిమా రిలీజ్ అవుతుంది అనగానే వాట్ వాజ్ మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి? వాట్ ఈస్ యువర్ పర్సనల్ ఫీలింగ్? అరే ఇప్పుడు దాకా షోస్ చేసాం అండ్ ఇప్పుడు ఒక సినిమా తీస్తున్నాం అండ్ అది 11న అందరి ముందుకి రాబోతుంది. వాట్ వాజ్ యువర్ గట్ ఫీలింగ్ అండ్ మీ స్ట్రాంగ్నెస్ ఏంటి? ఇప్పటివరకు ఆడియన్స్ని టీవీలో నవ్వించాం, ఇప్పుడు సినిమాలో నవ్విస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్. దీపికా పెళ్లి గారు, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. వచ్చి ఇంకా ఆవిడ పిలవలేదండి అని ఇంతమంది ఉన్నాము. ఆవిడ ఇందాక నుంచి ఆయన ఇందాక నుంచి అడగండి. ఆయన ఓన్లీ లేడీస్. రీసెంట్గా మీకు బాల్ తగిలింది, చాలా బాధపడ్డాం. ఏంటి బాల్ బాధపడ్డారా? ఎగ్జాక్ట్. సో ఎవరు కొట్టారు? సో దానివల్ల మీరు ఏమైనా బాధపడ్డారా? ఫస్ట్ క్వశ్చన్. లేదండి, నేను బాధపడలేదు. యాక్చువల్లీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు. ఫస్ట్ టైం అలా బాల్ తగిలింది, అదొక కొత్త ఎక్స్పీరియన్స్. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. అండ్ ఎవ్రీ యాక్ట్రెస్ ఫిలిం రిలీజ్ అవుతుంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఒక హింట్ ఇస్తారు బయోలో. సో మీ బయోలో చిర్పి అండ్ కాయ్ అని ఉంది. చిర్పి అండ్ కాయ్, యా. వాట్ వాస్ ద మీనింగ్ అబౌట్ దట్ పర్టికులర్ వర్డ్స్? దానికి ఈ ఫిలింకి ఏమైనా సంబంధం ఉందా? సో ప్రదీప్ గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా? యాక్చువల్లీ రిలేటబుల్లే అండి. చిర్పి అంటే చియర్ఫుల్, లైవ్లీ. కాయ్ ఇస్ లైక్ కొంచెం షై, ఆల్ ఆఫ్ దట్. నా క్యారెక్టర్ కూడా అలానే ఉంటుంది ఫిలింలో. షీఈస్ వెరీ లైవ్లీ రాజా, షీఈస్ వెరీ షై. సో యా, రిలేటబుల్ అండి. బట్ నార్మల్గా పెట్టాను, నాట్ రిలేటెడ్ టు ద ఫిలిం. ఏం హింట్స్ లేదు. ఈ సినిమా తర్వాత భయం మారుతుంది. నెక్స్ట్ టైం నుంచి క్రికెట్ ఆడినప్పుడు కొంచెం చూసి మీరు రండి. మీరు వచ్చి కొంచెం జాగ్రత్తగా ఆడిలే. లేదు, మేము అక్కడమ్మా ఇక్కడ బై టీమ్ మా ఫ్రెండ్స్ ఎవరైతే టెలివిజన్ నుంచి ఉన్నారో వాళ్ళతో ఒక సరదా మ్యాచ్ ఆడడం జరిగింది. ఆ సరదా మ్యాచ్లో మా టీం తరఫు నుంచి మా బ్యాట్స్మెన్, నేను నాన్ స్ట్రైకర్లో ఉన్నాను, ఆవిడ స్ట్రైకింగ్లో ఉండగా బాల్ వచ్చింది, దగ్గరికి వచ్చింది. దాన్ని జాగ్రత్తగా చూసుకొట్టమ్మా అని చెప్పాము మేము. ఆవిడ దాన్నే చూస్తూ ఉండడంలో వచ్చేసింది, అది మూతికి వచ్చి. మన తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ, అందుకని అలా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని క్రికెట్లో రబ్బర్ బాల్ అండి, చిన్నది ఇలా రబ్బర్ బాల్ అలా తగిలి వస్తుంటే హై భలే ఉందని కొట్టకుండా దానికే చూస్తోంది, వచ్చి మూతి తగిలింది. జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. దాని ముందు 2 ఫోర్స్ కొట్టానండి. టెల్ దాట్ ఆల్సో. అదే మా చేతికిస్తే మేము బాల్ ఇలా బౌండరీ మేము ఇలా వదిలేము. అంతే కదా. స్టే సేఫ్ అండి, స్టే సేఫ్. ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే, మీరు కూడా అండి స్టే సేఫ్ అండి. ఓకే, ఎంత దూరం అంటే అంత సేఫ్ అండి, స్టే సేఫ్ అండి. కంగ్రాచులేషన్స్ అన్న మీకు. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody, all the lovely media friends andarki and the lovely team on stage. Thank you so much. Finally, 1 second అండి. Okay. ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, ట్రైలర్ లాంచ్ అప్పుడు ఎవ్రీబడి ఇన్ ద టీమ్ వేర్ నర్వస్. లిటరలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్. మా ఇంటరాక్షన్స్ అన్నీ చాలా హ్యాపీగా, చాలా ప్లెజెంట్గా తీసుకెళ్ళినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ద టీమ్, ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి. సో April 11th అక్కడమ్మా ఇక్కడ అబ్బాయి తప్పకుండా అందరూ చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much everybody for joining this wonderful press meet and see you all in theaters. April 11th నుంచి మర్చిపోకుండా థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేయండి. Thank you everybody.